సో మీ ఫ్రెండ్ ఒకసారి పరిచయం చేయి. రమేష్ నా సిఏ క్లాస్మేట్, మాది 20 సంవత్సరాల పైచిలకు పరిచయం. మేము చాలా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. కానీ తను నాకు ఎక్కడ నచ్చేవాడంటే చిన్నప్పటి నుంచి ఒక వైవిధ్యమైన గుణం చూశాను తనలో. తెలుగు మీడియం నుంచి వచ్చాడు, మేమందరం ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చాం కాబట్టి ఆ సిఏ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది లాంగ్వేజ్. అవును తెలుసు. తనలో నాకు నచ్చిన గుణం ఏంటంటే తన కష్టపడుతూ గ్రామర్ డిక్షనరీ బుక్ తెచ్చుకొని డిక్షనరీలో కొన్ని పదాలు అర్థం కాకపోతే నా దగ్గరకు వచ్చేవాడు. మిథున్ ఇది ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయవు, ఇది నాకు అర్థం కావట్లేదు. ఆ రౌండప్ చేసుకోవడం, రాసుకోవడం. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ తన పట్టుదల గురించి చెప్పాలి, తను కూడా చెప్పలేదు. నేను ఎప్పుడు మాట్లాడుతున్నప్పుడు రమేష్ నీ లాంగ్వేజ్ పికప్ చేసుకోవాలంటే నువ్వు తెలుగులో కాదు నాతో ఇంగ్లీష్ మాట్లాడే సరదాగా ఊరికి చెప్పాను వాడికి. 20 సంవత్సరాలు నాతో తెలుగులో మాట్లాడేవాడు. ఇప్పటికే దాదాపు నేను మాట్లాడితే నాతో స్పందిస్తాడు, నాకు అనిపించదు. నేను తెలుగులో మాట్లాడతాను వాడితో, వాడు నా తెలుగులో మాట్లాడతాడు, మళ్ళీ వాడు ఇంగ్లీష్లో మాట్లాడతాడు. అది అట్లా పట్టేస్తున్నాడు అన్న. సో ఆ పర్ఫార్మెన్స్ వాటిలో చిన్నప్పటి నుంచి గమనించాను. ప్లస్ ఏ విషయం పట్ల కూడా నిగూఢంగా అంటే అనలిటికల్ థింకింగ్ ఎక్కువ ఉండేది వీడికి, చాలా ఫాస్ట్గా ఉండేవాడు. అది ఓషోలోకి ఎట్లా వెళ్ళాడు, ఆధ్యాత్మికలు ఎట్లా నాకు తెలియదు, అది ఆ విషయం తెలియదు. బట్ నాకు చిన్నప్పటి నుంచి భావాలు ఉండేవి. నా 14-15 సంవత్సరాల నుంచి మా అమ్మగారిని ఎక్కువ వేధించేవాడిని నేను. ఆ ప్రశ్నల సమాధానాలు ఎక్కడ నువ్వు గమను, నువ్వు అంతవాడివా, ఇట్లాంటి ఆపేడాలు తప్ప. జిఆర్ స్వామి మా ఇంటికి వచ్చారు. జిఆర్ వచ్చి నేను ఎగబడ్డాను దగ్గర మాట్లాడడానికి. ఆయన శిష్యులు ఆయన గణం అంతా కూడా నన్ను నెట్టేశారు, పక్కకు నెట్టేశారు. మాట్లాడు ఆయన తప్ప నేను అనట్లేదు, అంటే అలాగే అలాగే ఉంటుంది. సో అబ్జర్వేషన్ ఆ థాట్ ప్రాసెస్లో వీడేదో చేస్తున్నాడు కదా అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్. నేను ఎవరితో షేర్ చేసుకోవాలో నాకు ఎవరు ఉండేవాడు కదా. ఆ క్వశ్చన్స్ ఎవరిని అడిగారు. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి ఉత్సవాలు జరిపించేవాడు. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు మేము అంత కష్టపడి అక్కడికి వెళ్ళి స్వామివారికి సేవ చేస్తున్నప్పుడు అసలు ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. అసలు పద్ధతి పాడు ఏ ఉండేది కాదు, రిచువల్స్ కూడా సరిగ్గా జరిగేవి కాదు. ఒక బాధ సంఘర్షణ ఉండేది. ఆ రికార్డ్ డాన్సులు పెట్టేవాళ్ళు, మనం వచ్చేది ఏంటి, చేస్తుంది ఏంటి, జరిగేది ఏంటని ఒక సంఘర్షణ ఎప్పుడు ఉండేది నాకు. బట్ ఎవరితో పంచుకునే అవకాశం దొరికేది కాదు, మాట్లాడలేకపోయేవాడిని. బట్ అట్లనే పుస్తకాలు చదవడం, జ్ఞానం పెంచుకోవడం నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సో దానిలో నాకు కొత్తగా కనిపించిన వాడు వీడు. ఎవ్వరూ చేయని వీడు చేస్తున్నాడు అంటే నా లైన్లో ఉన్నాడు అని నాకు ఒక హోప్ వచ్చింది అనమాట. బట్ అప్పటి నుంచి మేము పెద్దగా నేను సిఏ పాస్ అయిపోయాము, నా లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్లో పడిపోయాను. వాడు కొంచెం లేట్ అయ్యాడు, కొంచెం వెనక్కి దూరంగా వెళ్ళాడు. బట్ క్వాలిఫై అయిపోయాడు, జాబ్ తెచ్చుకున్నాడు. బట్ హీ వాజ్ మోర్ ఇంటూ మెడిటేషన్. అక్కడికి దూరంగా వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఎప్పుడు మాట్లాడుకున్నా సంవత్సరానికి ఒకసారి, 5 సంవత్సరాలకు ఒకసారి మాట్లాడుకున్నా. బట్ దట్ కాన్వర్సేషన్ వాజ్ వెరీ ప్రొఫౌండ్ అండ్ డీప్. ఓకే. సో మరి ఇప్పుడు మీరు ప్రస్తుతం ఓషో దాంట్లో మెడిటేషన్ టీచ్ చేస్తున్నారు కదా. సో మీ ఎక్స్పీరియన్స్ని, మీ లైఫ్ అండర్స్టాండింగ్ చెప్పండి. ఎందుకంటే చాలామంది ఇది అర్థం కాని విషయంగా తోస్తుంది. ఇప్పుడు ధ్యానం అంటే ఎవరి డెఫినేషన్స్ వాడుకుంది, జీవితం అంటే ఎవరి డెఫినేషన్స్ వాడుకుంది, సర్వీస్ అంటే ఎవరి డెఫినేషన్ వాడుకుంది. వాట్ ఈస్ ద రైట్ డెఫినేషన్ కొందరు చెప్పినా ఈ రాంగ్ డెఫినేషన్స్లో కొట్టుకుపోతుంది. అది ఇప్పుడు రాళ్ల మధ్య డైమండ్ కొట్టుకుపోయినట్టు. సో ఓన్లీ ఇప్పుడు ప్రొఫెషనల్ సబ్జెక్ట్ అనుకో, ప్రొఫెషనలే మాట్లాడాలి. కానీ లైఫ్ గురించి ఎవరన్నా మాట్లాడవచ్చు. దీనికి అథారిటీ లేదు కాబట్టి ఓషో మాట్లాడాడు, సద్గురువు మాట్లాడాడు, నేను మాట్లాడతా, ఈయన మాట్లాడాలి, అందరూ మాట్లాడాలి. అండ్ లెట్ పీపుల్ డిసైడ్ వాట్ వర్క్స్ ఫర్ దెమ్. కాకపోతే మనం అవుట్ ఆఫ్ ఇమాజినేషన్ కాకుండా మనకి ఏది రియల్గా వర్కౌట్ అయ్యింది అని చెప్తే అది మోర్ ఆనెస్ట్ ఎక్స్ప్రెషన్ కింద ఉంటుంది. అట్లా మీ లైఫ్లో నుంచి కొంత చెప్పండి. అంటే హౌ ఐ గో వెంట్ టు ఓషో ఆర్ ధ్యానం గురించి మాట్లాడు, ఏది మీ ఇష్టం, ఫ్లోర్ ఈజ్ యువర్స్. లేదా నేను కొన్ని సరదా ప్రశ్నలు చేస్తా. మీరు ప్రశ్నలు ఏంటి? పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? పెళ్ళి ఎందుకు చేసుకోవాలంటే పెళ్లి చేసుకోవాలనిపించలేదు. అచ్చా, పెళ్ళి ఎందుకు చేసుకోలేదు, ఎందుకు చేసుకోవాలి, అప్పుడే వచ్చిన థాట్. పెళ్ళి ఎందుకు చేసుకోవాలి ఫస్ట్ అది నాకు తెలియదు. అదే కదా. ఇప్పుడు అంటే మీరు ఒక క్వశ్చన్ అడిగారు, మీరు అడిగారు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, చేసుకోకపోయినా ఏమి కాదు, అవసరం ఉంది. ఇప్పుడు అంటే మిగతా వాళ్ళందరూ ఏదో ఒక ఫ్లోలో వాళ్ళు వీడి చేసుకున్నాడు, వాడి చేసుకున్నారని చేసుకుంటున్నారా, నిజంగా నీకు అవసరం ఉంది అంటే నిజంగా అవసరం ఉంటుంది చాలా మందికి. ఎందుకంటే అందులో ఒక నీడ్ ఉంది. ఎట్లయితే ఇప్పుడు మనం అందరు తింటున్నారని తినడంలే, నాకు తినాలని నాకు తెలుస్తుంది. అట్లా ఒక సెక్షువల్ అర్జ్ అనేది ఒక టైంలో వస్తుంది, అది ఎక్కడ దొరకట్లే. అందుకని దానికి ఒక ఇన్స్టిట్యూషన్ అవసరమైంది. అదంతా పక్కన పెడితే ఇప్పుడు సబ్జెక్టివ్ అంటే వెరీ సబ్జెక్ట్, చేసుకోవాలని లేదు, చేసుకోవాలని లేదు, వాట్ వర్క్స్ ఫర్ యూ ఇస్ ద బెస్ట్. అంతే. ఇంకోటి ఇది మధ్యలో వచ్చింది కాబట్టి అది మధ్యలోనే వెళ్ళిపోతుంది అది అర్జ్ అన్నది. అందుకని అది ఆప్షనలే.
అందుకని అది రేపు ఓకే. చేసుకోవచ్చు. అయితే దీనికి ఒక లైఫ్ లో కండిషన్ పెట్టకూడదు. అది ఇది వయసుకు సంబంధించిన విషయం కాదు, అండర్స్టాండింగ్ ఏజ్ లేదు. అంటే నేను what I'm going to tell is నా సంగతి మాట్లాడు. when you are at peak age, when you have profound కావాలి అనిపిస్తున్న ఆ సెక్షువల్ డిజైర్స్, హార్మోన్స్ అంటారు, హార్మోన్స్ పీక్లో ఉన్నప్పుడు ఫిజికల్, సంథింగ్ ఫిజికల్, నాకు ఆకలి ఎట్లా ఇస్తుంది, సంథింగ్ లైక్ ఫిజికల్. ఆ ఫిజికల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకప్పుడు వెళ్ళిపోద్ది కదా, 50 ఏళ్ళకి నాకు ఇంకా తగ్గిపోద్ది కదా, నేను ఇప్పుడు అవసరం ఏముంది అన్నది సమాధానం. ఇది ఎట్లా సమాధానం పరచుకోవాలి? అది ఎవ్వరు చెప్పాడు కదా, అది వ్యక్తికి ఇంకొకటి కూడా నేను ఇక్కడ ఐ జస్ట్ వాంట్ టు యాడ్. ఇప్పుడు ప్రపంచంలో ఎవరు పెళ్లి చేసుకోలేదు అనుకో, ఒకళ్ళు చేసుకున్నారు అనుకో, అప్పుడు నువ్వేం క్వశ్చన్ అడుగుతావు అని, ఎందుకు చేసుకున్నాడు అంటే ఇది ఏంటి అంటే ఇది మన మైండ్ సెట్, మన జీవన విధానంలో అందరూ ఎలా బతుకుతున్నారో ఈ విషయం అట్లా లేదు. ఎందుకంటే నీడ్ కదా, ఇప్పుడు ఎవరు తినకపోయినా నేను తింటాను, ఎందుకంటే నాకు తెలుస్తుంది. అట్లనే నీడ్ ఉంది, కానీ ఆ నీడ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు. ఆప్షన్ వెతికినప్పుడు అదే ఇప్పుడు పోర్టోరికో పోయినావు అనుకో, అక్కడ ఆప్షన్ ఉంది. లేకపోతే శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తే ఒక స్ట్రీట్ ఉంది, యూ గో అండ్ దేర్ యూ సాటిస్ఫై యువర్ హంగర్. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి దే డోంట్ నో వాట్ టు డూ. అప్పుడు ఒక చిన్న విండో కనిపిస్తుంది, అది అట్లా అది పక్కన పెడితే దీనికి ఇప్పుడు ఎందుకు చేసుకోవద్దు, ఎందుకు చేసుకోవాలనే దానికి చేసుకున్న ఏమీ కాదు, చేసుకోకపోయినా ఏమీ కాదు. అసలు మనిషికి పెళ్ళి అనేది కాదు, థాట్ కూడా అది. ఇప్పుడు భార్య సమక్షంలో ఉన్నప్పుడు భర్తగా ఉంటాడు, CEO సమక్షంలో ఎంప్లాయీగా ఉంటాడు. ఆ ఎవ్వరి సమక్షం లేకపోతే అసలు నువ్వు ఆ మగవాడిగా కూడా ఉండవు. ఇప్పుడు మనందరం నలుగురం మగవాళ్ళు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మగవాళ్ళం అన్న థాట్ ఉండదు, ఆడవాళ్ళు రాగానే మగవాడు అన్న థాట్ వస్తుంది. అందుకని కొంచెం అనాలిసిస్ చేస్తే ఇవ్వడికి పెళ్లి కాలే, యాక్చువల్గా జస్ట్ థాట్స్ ఉన్నాయి. ఆ థాట్స్కి ఒకటి ఎక్కువ క్లోజు, ఒకటి నా సొంతము, ఒకటి కొంచెం దూరము, ఒకటి పరాయిది, ఇది మనది కాదు. ఈ 5-6 థాట్స్తో వాళ్ళ లైఫ్ అంతా ఇన్స్టిట్యూషన్ నీడ్ బేస్డ్ అనుకోవాలి. అయితే దీనికి ఒక చిన్న నారాయణమూర్తి ఉన్నాడు కదా, ఆయన పెళ్లి చేసుకోలే. అయితే ఒక ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే, ఇప్పుడు అనిపిస్తుంది చేసుకుంటే బాగుండేమో అని. దాన్ని రిగ్రెట్ లేకుండా మన నిర్ణయం జరిగితే దెన్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. అంటే లైఫ్లో ఎప్పుడు రిగ్రెట్ అవ్వకూడదు. అట్లాంటి ఒక సంపూర్ణ మానసిక అవస్థలో ఇది నాకు అక్కర్లేదు అని తెలుసుకోవడం ఒకటి. రెండోది ఇంపల్సివ్గా నాకు ఎవడు అక్కర్లేదు అనుకొని తర్వాత ఒక టైంలో అట్లా వస్తుంది. ఒకవేళ అది జీవితంలో రాకపోతే దెన్ ఎవ్రీ డిసిషన్ ఈజ్ గుడ్. అసలు ఏమి చేసినా ఏమీ కాదు కాబట్టి మీరు ఇచ్చిన జవాబు అది ఇండివిజువల్. ఇప్పుడు నేను చేసుకున్నా, కానీ అది ఏమి నా థాట్లో లేదు, నథింగ్ చేంజ్డ్. నేను మామూలుగా ఒక షాపింగ్ మాల్కి పోయినట్టు నా పెళ్ళికి పోయాను. బట్ అది మీ ఆ థాట్ లేని క్వశ్చన్ ఎందుకు వచ్చింది? నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందంటే నాకు ఆరోగ్యం లేదని కాదు, మనం ఒక రికార్డ్ చేస్తున్నాం కాబట్టి అన్నీ తెలిసినా ఎలా ఉన్నారని అడగాలి. క్వశ్చన్ ఆల్రెడీ ఆఫ్ ద రికార్డ్ మీరు చెప్పింది కూడా రికార్డ్ అయితే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఆల్రెడీ మనం అనుకున్న ఇదంతా ఆట, సో అదే మంచిగానే ఆడదామని అట్లా. వెరీ గుడ్. మెడిటేషన్ నెసెసరీయా? ఇట్ డిపెండ్స్. అట్లా స్టేట్మెంట్స్ కాకుండా మీ లైఫ్లో మెడిటేషన్ తీసుకున్నప్పుడు సో మెడిటేషన్ అనేది చాలా నెసెసరీ. ఓకే, ఎందుకు అనే సింపుల్ ఎగ్జాంపుల్. ఎందుకు అంటే ఇప్పుడు మనం రోజు లేవగానే బ్రష్ చేస్తున్నాం, స్నానం చేస్తున్నాం. ఒక 10-15 రోజులు స్నానం చేయలేను, ఎలా ఉంటుంది? ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకు ఇబ్బందిగా ఉంటుంది అంటే ఇది ఫిజికల్ మనకు కనబడుతుంది, అంతే కదా, సింపుల్. సో అదే మన ఆలోచనలు కూడా కంటిన్యూస్గా యు ఆర్ గో ఆన్ థింకింగ్, యు ఆర్ పుట్టింగ్ సో మెనీ థాట్స్, బట్ ఆ మధ్యలో ఆ ఖాళీ ప్లేస్ అని ఉండట్లేదు. ఏది యూ విల్ రియర్జనైజ్. అలా ఉండడం కూడా ఏమైంది, అలా వెళ్ళిపోతూనే ఉంది. అందుకే ఏంది ఆ క్లారిటీ ఆఫ్ థాట్ జనాలకు రావట్లేదు. ఆ క్లారిటీ ఆఫ్ థాట్ రావడం కోసమే ధ్యానం అవసరం. ఒక క్లారిటీ, ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు పేరెంట్స్ చెప్తున్నారు, చిన్నపిల్లలు చెప్తున్నారు, చదువు చెప్పేవాళ్ళు చెప్తున్నారు, నువ్వు కొన్ని వింటున్నావు. అంటే మనిషి పుట్టినప్పటి నుంచి అన్ని వైపుల నుంచి యు హవ్ బీన్ ఫీడింగ్. బట్ ఇందులో దట్ ఈస్ నౌ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ విచ్ ఈస్ కరెక్ట్, విచ్ ఈస్ ఆ విచక్షణ జ్ఞానం అనేది ఎలా వస్తుంది? ఆ ఖాళీ స్థితి నుంచి వస్తుంది. ఆ ఖాళీ స్థితి లేవకడం వల్ల ఏంది, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, గో ఆన్ ఫీడింగ్, దెర్ ఇస్ నో గ్యాప్. సో ఆ గ్యాప్ వచ్చినప్పుడు దెన్ యూ విల్ హ్యావ్ సీయింగ్. అప్పుడు ఏది నేను ఈ ఆలోచన. ఇప్పుడు సడన్గా నువ్వు అన్నావు, యూ ఈడియట్ అని అన్నావు. ఇప్పుడు నువ్వు అన్నంత మాత్రం ఈడియట్ అవుతానా?
నేను ఈడియట్ అన్నందుకు ఎందుకు రియాక్ట్ అవుతున్నాను అంటే వాడు అనగానే నేను ఈడియట్ అని ముందు లోపల ఒక భావాన్ని క్రియేట్ చేసుకున్నాను. ఆ భావాన్ని క్రియేట్ చేసుకున్నాం కాబట్టి నాకు రియాక్షన్ వస్తుంది. అదే నేను ఈడియట్ని కాదనుకో, ఆ లోపల ఆ భావమే లేదు, ఆ థాటే లేదనుకో, ఆ గ్యాప్ ఉందనుకో నాకు, అప్పుడు నీ రియాక్షన్ ఈడియట్ అంటే థ్యాంక్ యూ కెన్ సే దట్. బట్ మనం ఎందుకు చెప్పట్లేదు అది? ఎందుకంటే మనకు అది 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 రావట్లేదు. అంటే మన ఆలోచనకి నాకు మధ్యలో గ్యాప్ లేదు. ఎప్పుడైతే ఆ గ్యాప్ వచ్చిందో లైఫ్ ఈజ్ అ ప్లే. చూసే స్పేస్ స్పేస్ ఆ థాట్ని చూసే స్పేస్ వస్తే లైఫ్ ఈజ్ అ ప్లే. నేను వాడు తిట్టినా అవసరం లేదు, కొట్టినా అవసరం లేదు, ఏదైనా అవసరం లేదు. యూ విల్ ఎంజాయ్ ఎవ్రీథింగ్. వాళ్ళు వచ్చి తిడుతున్నారు. ఇప్పుడు హూ యామ్ ఐ అంటే ఏమిటది? దానికి ఆన్సర్ ఏమిటి? హూ ఆమ్ ఐ అనేది ఇప్పుడు ఉదాహరణకి థాట్స్ చూస్తున్నావు కదా, ఎవరిది? వాట్ ఈస్ ఇట్? సాక్షి. ఇది అందరికి ఒకటే ఉంటుంది, వ్యక్తికి మారుతుందా? అందరికి ఒకటి ఉంటుంది. అద్దం ఆకాశం అందరికి ఒకటే ఉంటుందా, వేరే వేరే ఉంటుందా? మాకైతే ఒకటే ఉంటుంది. లేదు, వేరే వేరే కూడా ఉంటుంది. నాకైతే ఒకటే ఉంటుంది. ఎందుకు? నువ్వు చూసేదాన్ని లేదు. ఇప్పుడు మీరు 5 నిలబెట్టండి, ఆకాశం చూసి ఏం కనబడుతుంది అని అడగండి. లేదు, నేను చెప్పింది నాకైతే ఒకటే ఉంది అని చెప్పిన ఆల్రెడీ. అంటే నేను అయ్యో రామ, మా ఊర్లో ఆకాశం మీ ఊర్లో ఆకాశం కంటే బాగుందని కూడా ఇప్పుడు ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే 5 నిలబెట్టి ఆబ్వియస్లీ చూపించాడు. ఎందుకు అంటానంటే అక్కడ 5 మైండ్లు పనిచేస్తుంది. అది ఆబ్వియస్లీ, అది క్లియర్. ఆకాశం ఎందుకు? అరచేయి చాలు. ప్రతి దాని గురించి ఒపీనియన్స్ ఉన్నాయి. ఒపీనియన్ అంటేనే సగం చూడడంలో వచ్చిన అవగాహన వాటెవర్. ఇప్పుడు ఓషో వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా, లిబరేట్ అయ్యారా? అంటే స్టిల్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ హెడ్ ఓషో ఉన్నాడా, లేకపోతే ఓషో అనే వ్యక్తి ఉన్నా లేకపోతే లైఫ్ పరిచయం అయ్యి ఉండేదా? ఎగ్జాంపుల్ ఓషో లేడనుకో, మీ లైఫ్ ఇట్లే ఉండేదా లేకపోతే వేరే విధంగా ఉండేదా? అది దట్ ఐ డోంట్ నో. అది ఎలా చెప్పగలుగుతాం? అంటే ఎలా చెప్పగలనంటే ఎలా ఉంటుందంటే, ఎవ్వరు లేనప్పుడు సైకిల్ కూడా ఎట్లా నేర్చుకున్నాడు? అంటే ఒక నేర్పించేవాడు ఉన్నాడని మనకు ఒక థాట్ ఉంది. ఎవ్వరు లేకపోయినా ఒకటి అర్థం చేసుకుని, సైకిల్ అంటే ఇంకా వేరే వస్తువు కాబట్టి, టు అండర్స్టాండ్ లైఫ్ డూ వి నీడ్ సంబడి. అదే అంటున్నాను. ఇప్పుడు నేను అన్నారు కదా, ఓషో లేకుంటే మీ లైఫ్ ఎలా ఉండేది అంటే, ఇప్పుడు ఒకరికి ఆకలి అవుతుంది, నాకు అన్నం కావాలి, నాకు దూపు అవుతుంది, నీళ్ళు కావాలి అంటే మన ఆ వెతుకులాటలో నాకు అక్కడ ఓషో దొరికాడు అంతే. అది అక్కడ ఇప్పుడు ఆ వెతుకులాట ఉంది, అక్కడ ఓషో లేకున్నా కూడా నేను వెతుకులాడుతూనే ఉన్నాను. ఓషో ప్లేస్ ఇంకోళ్ళు దొరికిండొచ్చు. కరెక్ట్. సో అకార్డింగ్ టు యూ అంటే అది ఆ లోపల నుంచి నీకు ఆ తస్ట్ ఉంది అనుకో, ఇది ఇనిషియల్గా ఓకే. ఇప్పుడు నాకు దాహం వేస్తుంది, నేను వెళ్ళి మడ్డి వాటర్ దగ్గర ఆగాను. తర్వాత నేను దాహం తీరిన తర్వాత నేను చూస్తా కదా, చూసినప్పుడు మంచి వాటర్ ఉంది, బ్రిస్లరీ ఉంది అన్ని తెలిసినట్టు. ఇప్పుడు ఓషన్ మీరు దొరికారు, పర్వాలేదు, కొంచెం ముందుకు వేసుకోండి మీరు, ఏం కాదు. సో ఇప్పుడు ఓషో మీరు కలిశారనుకుందాం. ఏమ్మా, నేను చిన్న టాక్లో ఉన్నా అని చెప్పు. ఒక్క నిమిషం చెప్పు. ఎనీథింగ్ ఇంపార్టెంటా? అవును, మళ్ళీ చేస్తాను. సో ఇప్పుడు దాహం వేసి మనం సర్చింగ్లో ఓషో తగిలాడు, ఓకే. ఇప్పుడు కాస్త రిలాక్స్ అయిన తర్వాత ఓషోతో పాటు చాలా మంది మాస్టర్స్ ఉంటారు కదా, అయినా అక్కడ ఎందుకు ఆగారంటే మళ్ళీ మిగతావి బెస్ట్ అని చూడలేదా? ఎందుకు చూడలేదు? చాలా మంది సద్గురు దగ్గర కూడా వెళ్ళాను, మూజీ దగ్గర కూడా వెళ్ళాను. అంటే వై ఫైనల్లీ ఓషో అట్లా? అంటే ఇప్పుడు మనం ఊరికి అడుగుతున్నా, ఫైనల్లీ ఓషో అంటే ఇప్పుడు ఫైనల్ గా ఒక ఓషో అనేది ఎందుకు ఆగింది? ఇప్పుడు ఇన్ని ఇల్లుండగానే మీరు ఈ ఇంట్లోనే ఎందుకుంటున్నారు? ఇది నాకు అందుబాటులో ఉంది, నిజానికి బెస్ట్ అని కాదు. ప్రపంచంలో ఇన్ని అది వేరు, అది వేరు, వేరు కాదు. నాకైతే వేరు. నేను ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ నాట్ మై చాయిస్. దిస్ ఈజ్ నాట్ మై చాయిస్. నేను ఎక్కడైనా ఉండగలను, ఇక్కడ ఉంటున్నాను అంతే. యాక్చువల్గా నాకు ఇంటితో ఏ సంబంధం లేదు. ఇది నా ఆన్సర్. అందుకని నథింగ్ టు డూ విత్ ఓషో. ఎవరైనా నా స్టేట్ అనేది ఒకటి ఉంటుంది, అది నథింగ్ టు డూ విత్ ఎనీ మాస్టర్ అనేది ఒకటి. అట్లా కాకుండా అసోసియేషన్ మీకు ఉందని చెప్పారు కాబట్టి ప్రశ్న వేసిన. ఇప్పుడు నాకు ఎవరితో అసోసియేషన్ లేదు, ఏక నిరంజన్. ఈ ప్రతి మాస్టర్ స్పెషాలిటీ వాళ్ళకు ఉంది, ఎవరి బ్యూటీ వాళ్ళకు ఉంది, ఎవరు చేయాల్సిన ప్రయోగం వాళ్ళు చేశారు. సో మీరు అట్లా తిరిగి ఇప్పుడు ఓషో సెంటర్లో ఏదో ఉన్నట్టు అట్లా వై అంటే
ఇప్పుడు మీరు అన్నట్టు కదా, అది దట్ ఈస్ మై ఎంజాయ్మెంట్. మీరు ఎలాగో వయలిన్ వాయించడంలో మీ ఎంజాయ్మెంట్ ఉందో, పెయింటింగ్ వేయడంలో మీకు ఎలా అంటే ఇది ఆర్ట్ వేరు కదా. నాకు టీచింగ్ లో ఎంజాయ్మెంట్ ఉంది, వేరే దగ్గర వెళ్ళడం ఎంజాయ్ ఉంది, ట్రావెలింగ్ లో ఎంజాయ్ ఉంది. దిస్ ఇస్ అ వే ఆఫ్ స్టైల్, ఇట్ ఈస్ నాట్ అన్ అటాచ్మెంట్. To put it in a different perspective, given a chance, the same living what you're doing in Dehradun, given a chance, you will go and stay in Of course, why not? Coimbatore. అంటే ఇప్పుడు ఆర్ యూ టీచింగ్ మెడిటేషనా లేకపోతే ఓషో మెడిటేషనా? మెడిటేషన్ అనేది ఇప్పుడు అంటే అంటే దాని ఒక లేబుల్ ఉంటుందా లేకపోతే ప్యూర్ ఒక లేబుల్ సబ్జెక్ట్? లేబుల్ ఉంటుంది. లేబుల్ ఉందంటే అది ఆ ప్రెమిసెస్ సంబంధించింది. సంబంధించి ఓకే, అవును. సరే. ఇప్పుడు ఒకవేళ మీరు ఓషో నిర్వచించాల్సి వస్తుంది మీ హృదయంలో నుంచి, ఇప్పుడు నేను కూడా ఓషో గురించి ఒక పేజ్ రాసిన నా బుక్లో. ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ ఓషో బట్ ఐ సెలబ్రేట్ ఓషో. అంటే ఇప్పుడు అక్కడ ఉంది, ఐ సెలబ్రేట్ మెనీ పీపుల్, ఓషో ఆల్సో వన్ ఆఫ్ దెమ్. వాట్ ఈజ్ ఓషో కొంచెం చెప్పండి. మీకు అర్థమైన భాష. బికాజ్ ఎంత కాదనుకున్నా హీ టచ్డ్ మిలియన్స్ ఆఫ్ హార్ట్స్, అందులో ఏ సందేహం లేదు. అసలు స్పిరిచువాలిటీ అంటే ఏందో అనుకున్న వాళ్ళకి ఇది సింపుల్ రా డాడీ అని ఫర్దర్గా సింప్లిఫై చేస్తూ 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 ఏదో చేశాడు ఆయన. దాన్ని ఎవరు కాదని లేరు. సరే, దాని చుట్టూ డబ్బు, ఎక్స్టార్షను, తర్వాత మనుషులు వచ్చారు, కాంట్రవర్సీలు వచ్చాయి, తర్వాత మెల్లమెల్ల లక్ష్యాలు మారాయి. అది ఒక ప్రోపగండా లాగా మారిపోయింది, అది వేరే సంగతి. ఇనిషియల్ ఇట్ వాజ్ వెరీ ప్యూర్. సో ఓషో అంటే ఏమిటి చెప్పండి. నేను మెయిన్ అడగాలనుకున్న ప్రశ్న అదొక్కటే. ఓకే. సో ఓషో అంటే ఇప్పుడు మనకు రిలీజియన్స్ ఇంతవరకు ఇప్పటి వరకు ఉన్నాయన్నీ వన్ డైమెన్షనల్. అంటే మనకు లైఫ్ని డివైడ్ అండ్ రూల్. అంటే సన్యాసం అంటే వేరు, సంసారం అంటే వేరు. అంటే ప్రతి దాన్ని మనం విభజించి చూసాం, లైఫ్ని టోటల్గా చూడలేదు మనం ఎప్పుడు. సో ఓషో అనేవాడు ఏంటంటే మనకు టోటల్ లైఫ్ ఇచ్చాడు. ఆకాశం నీదే, భూమి నీదే, కష్టము నీదే, దుఃఖము నీదే, స్వర్గము నీదే, నరకము నీదే. అంటే అన్నిటినీ యూ ఎంజాయ్ ఎవ్రీథింగ్. అంటే ఇది ఒక్కటి కాదు, అంటే ఆ యొక్క డివైడ్ చేసే విధానాన్ని తీసేసి ఎవ్రీథింగ్ ఈజ్ అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఈయన ఇప్పుడు ఉన్న గురువులలో ఈయన ఎందుకు ఈ డిఫరెంట్ పర్స్పెక్టివ్ తెచ్చారంటే, ఇప్పటి వరకు ఉన్న గురువులందరూ ఏం చేశారంటే ఒక వన్ డైమెన్షనల్గా సన్యాసం అనేది వేరు, సంసారం అనేది వేరు. సన్యాసిగానే ఉన్నాడు, సంసారిగా ఉన్నాడు, రెండింటి డివైడ్ చేసి చూపించాడు. ఈయన ఏంటంటే సన్యాసమే సంసారం అన్నాడు, సంసారమే సన్యాసం అన్నాడు. సో అక్కడ నాకు అలాంటి చూసినప్పుడు అంటే ఐ థింక్ యు హాడ్ ద సేమ్ టాక్. ఆఫ్ కోర్స్. ఇలా అసలు సన్యాసం సంసారం లేవు, అంత ఈ మనసులో ఉంది. అంటే మనము అలా ఈ అంటే ఇప్పుడు మన రిలీజియన్స్ ఎన్ని మనల్ని డివైడ్ చేశారు. మనం ఆల్రెడీ హ్యాపీగా ఉన్నోళ్ళనే ఇది మనం పుట్టినప్పుడే ఆనందంగా ఉన్నాము, చిన్నపిల్ల పుట్టినప్పుడు ఎంత ఆనందంగా ఉన్నాం. అలాంటి ఆనందంగా ఉన్న మనిషిలో నీకు నరకం ఉన్నది, స్వర్గం ఉన్నది, ఇది చేస్తే తప్పు, అది చేస్తే తప్పు అని అన్ని లోపలే చేశారు. ఆ భయంతో మనిషి ఎలా జీవిస్తున్నాడు అంటే, నీకు ఓషో వచ్చారే నువ్వు ఆల్రెడీ ఆనందంగా ఉన్నారు బాబు, ఈ చెత్తంతా నిదానం వేశారు, ఆ చెత్త తీసేసేయి. ఆయన చేసే మెడిటేషన్ టెక్నిక్స్ అన్ని నీలో ఉన్న చెత్త తీసేయడానికి. ఆ చెత్త తీస్తే నీకే తెలిసిపోతుంది, అంతే. ఇంకో చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏంది, ఆ చెత్త ఉండడం వల్లనే నువ్వు బాధపడుతున్నావు, అది తీసేసిపోతే ఆటోమేటిక్గా నీకే తెలిసిపోతుంది. నీకు నువ్వు రాళ్ళు ఉన్నాయి, రాళ్ళను పట్టుకొని వజ్రాలు అనుకుంటున్నావు. ఇప్పుడు రీసా వచ్చారే అది రాయిరా బాబు, అది వజ్రం కాదు రాయి అని చెప్పినావు అనుకో అని అన్ని మతాలు అది చెప్తున్నాయి. మిగతా రిలీజియన్స్ అని ఏం చెప్తున్నాయి అంటే, నీకు చెప్తున్నారు ఏది అది రాయి, నువ్వు పట్టుకున్నది వజ్రం కాదు. ఓషో వచ్చి అది రాయా కాదు, నువ్వు కళ్ళు తెరిస్తే నువ్వు చూసి ఇచ్చి ఇది రాయి అని నీ అంతటి నువ్వే వారేస్తావు. సో ఓషో ఒకవేళ రాయి నచ్చితే రాయి పెట్టుకుంటావు, అంతే, అది తప్పలేదు. కాకపోతే అక్కడ బాధ అనేది ఉండదు, అక్కడ అటాచ్మెంట్ ఉండదు. అదేంటి ఇంతకుముందు ఏంటంటే ఇది ఎవరైనా తీసుకుంటారేమో, ఇది వజ్రమే అనే ఉంది. అంటే నువ్వు చూసినాక నువ్వు చూసావు ఇలా, అరే రాయి నీకు నచ్చుతూ ఉంటావు, కానీ ఆ ముందుండే ఆ పెనుగులాట అయ్యో అవ్వో అదేం ఉండదు. సో ఆ క్లారిటీ ఆఫ్ థాట్ ఏదైతే ఉందో అది ఆయన తీసుకొచ్చింది, అది నాకు నచ్చింది. దాంట్లో వేరే గురువులందరూ కూడా చాలా మంది సెర్చ్ చేసుకుంటూ ఈ ప్రయాణంలో చాలా మందికి వెళ్ళాను. కాకపోతే ఇంత క్లారిటీగా ఆ లైఫ్ని చెప్పింది ఆయన, అంటే ఆయన దగ్గర అర్థమైంది. అంటే ఇప్పుడు అక్కడి నుంచి కూడా ఫర్దర్గా ఇంకా డ్రిల్ డౌన్ చేసి గ్రాన్యులర్ లెవెల్లోకి
నా పర్స్పెక్టివ్లో రీసెర్చ్ దో ఐ నాట్ స్టడీడ్ మచ్ ఆఫ్ ఓషో ఆర్ ఎనీ ఆఫ్ దెమ్, అది ఒక చిన్న చాక్లెట్ తింటే ఎలా ఉంటుందో అలా రీసా థాట్ ప్రాసెస్, ఆ రెవల్యూషన్ ఏదైతే ఉందో ప్రకృతి ప్రపంచాన్ని డివైడ్ చేసి, ప్రకృతిలో మనం అందరూ సమానమే, ప్రపంచంలో అది వస్తుంది, ప్రాబ్లం వస్తుంది, దానిలో నుంచి సామరస్యాన్ని సమభావాన్ని తీసుకొని రా, అక్కడి నుంచి చూడు, రమణతత్వాన్ని జోడించి దానికి చెప్తున్నప్పుడు ఇట్ ఈస్ లైక్ దట్స్ ఇట్. అసలు బాండేజే లేదు. ఇది అంటే ఏంటంటే ఒకటి ఉంది. చెప్పిన దానికి నేను answer ఇప్పుడు ఇస్తాను. ఓషో చేసింది ఏది నేను చేస్తలేను, అంటే ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ హిమ్. కానీ ఇప్పుడు ట్రుత్ అనేది సేమ్ ఉంటుంది, అది ఒక వ్యక్తి ప్రాపర్టీ కాదు, దాన్ని అభివ్యక్తి అనేది వ్యక్తి ప్రాపర్టీ. ఇప్పుడు దాన్ని సింప్లిఫై చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఆధునిక మానవుడికి ఉందంట. నేను ఇప్పుడు ఓషో అప్పుడున్న జనరేషన్లో హీ సింప్లిఫైడ్, లాటర్ డేట్లో హీ బికేమ్ భగవాన్ అండ్ వరల్డ్ ఫేమస్. బట్ ఆ రియలైజేషన్ వచ్చిన రోజు అతను అనామకుడే కదా. అట్లా ఇదంతా అనామకుల కథనే, దానికి పట్టుకునే ఆ ఫేమస్ గీమస్ అంతా ఆ వ్యక్తికి సంబంధం ఉంది. అదే అంటున్నా, మేకింగ్ ద మోస్ట్ ఆఫ్ ద ప్రొఫౌండ్ డిఫరెన్స్. మనం అందరం అనామకులమే అనే స్టాండర్డ్ అనేది ఎంత నటించినా నటనే అవుతుంది. అవును అవును, ఆ ట్రూత్ ని హోల్ హార్టెడ్ గా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. అంటే మనం ఎంతసేపు ఆయన చెప్పినట్టు until unless you see, నువ్వు ఆ you never రియలైజేషన్ know. నీకు వచ్చే వరకు నువ్వు అవి పట్టుకుంటున్నావు. ఎందుకు పట్టుకుంటున్నావు నువ్వు? అలాంటి సామాన్యుడికి, ఏమీ తెలియని వాడికి, పుస్తకాలు చదవని వాడికి, ఇప్పుడు రీసా చెప్పిన రెండు మాటలు, ప్రపంచం ప్రకృతి విడగొట్టినప్పుడు ఎంత క్లియర్ గా ఉంది. అంటే ఇక్కడ ఏం లేవు. అంటే సమస్త ఆధ్యాత్మిక వాంగ్మయం అంతా ప్రకృతిదే, ప్రతి వ్యాఖ్య ప్రకృతిదే అని నా అధ్యయనంలో తెలిసిన ఘోరంగా షాక్ తినండి. అసలు ఇప్పుడు ఓషో చెప్పేది అంతా నేచర్ ఫెనామినా, ఏది వద్దంటున్నాడు వరల్డ్ ఫెనామినా తీసేయమంటారు, కలిసిపోతుంది అట్లా. కరెక్ట్, ఆ డిఫరెన్షియేషన్ ఎవరు చెప్తారు? ఆ డిఫరెన్షియేషన్ చెప్పట్లేదు, అంత బలంగా చెప్పలేదు ఎవడు. నేను ఎక్కడ ఏ పుస్తకం అవును, చెప్పలేదు. ఏం చేయాలి నేను? అవును అవును, ఆ అంటే definition ఇక్కడ నాకు ఇక్కడ దగ్గర నుంచి ఈ చెప్పే విధానం కూడా ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడుకుంటున్నాం. నాకు కొందరికి తెలుగులో మాట్లాడే అర్థమవుతుంది, కొందరికి హిందీలో మాట్లాడుతుంది. అంటే ఇక్కడ ప్రపంచంలో ఒక మాట ఓషో కూడా ఏంటంటే ఎంతమంది మనుషులు ఉన్నారో అంతమంది గురువు కావాలి. ఎందుకంటే యు ఆర్ కంప్లీట్లీ యూనిక్ పీస్. నీకు ఏ రకంగా చదువు చెప్తే అర్థమవుతుంది అనేది ఇంపార్టెంట్. పురాణ టైంలో ఒకప్పుడు ఏంటంటే ఇద్దరు గురువులు ఉన్నప్పుడు తను శిష్యుని చూసి నీకు కరెక్ట్ కాదు, దో ఈజ్ అపోజింగ్ విత్ అదర్ గురు, ఈ సేస్ యూ గో టు హిమ్, ఐ డోంట్ ఫిట్ ఫర్ యూ. అది ఇంపార్టెంట్ అక్కడ. ఏది ఇప్పుడు నీకు రీసా చెప్పడం వల్ల నీకు అర్థమవుతుంది, నాకు అలా ఓషో చెప్పడం వల్ల నాకు అర్థమైంది. అలా అని చెప్పి ఓషో గొప్ప కాదు, రీసా తప్పు కాదు, ఎవరిది కాదు. అంటే మనిషి అనేది యూనిక్ కాబట్టి నీకు ఏది ఫిట్ అవుతుంది అది దట్ యూ హ్యావ్ టు సర్చ్ ఇట్, నో బడీ కెన్ హెల్ప్ సర్చ్. ఎవరు చేయలేదు. నీ ఆకలి ఎలా ఉంది అనేది, నీకు ఏది ఇస్తే నీ ఆకలి తీరుతుంది అనేది నువ్వు తింటే నీకు తెలుస్తుంది. అంతేగాని అమ్మ కాబట్టి నీకు అన్నం పెడుతుంది, ఏది ఉంటే అది పెడుతుంది. కాకపోతే నీకు దేని నుంచి తృప్తి వస్తుంది అనేది అది నీ ఇండివిజువల్ ఫినామినా. కరెక్ట్, అది రానంత వరకు మనకు అనిపిస్తుంది. ఇప్పుడు నాకెందుకు ఓషోనే ఎందుకు, నీకెందుకు రీసా అని ఎందుకు అనిపించింది అంటే నాకు అక్కడ నుంచి నాకు ఆ రియలైజేషన్ వచ్చింది, నా ప్రాస్పెక్టివ్ అది ఉంది. ఇప్పుడు ఒక 10th క్లాస్ చదివాడు అంటే నీకు ఆ 10th క్లాస్ వరకు అర్థమవుతుంది, ఇంకా ఆ లాంగ్వేజ్లో చెప్పాలి. ఇంకొకటి అద్భుతమైన విషయం ఇక్కడ, ఇంకొక అందరూ చెప్పారు విషయం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి డబ్బు అంటే డబ్బు శాశ్వతం కాదంటే, బట్ సంహౌ అదేదో ఒక వాక్యం దగ్గర చిన్న పొర తీసుకుండాలి. ఇంకొక అద్భుతమైన విషయం ఏంది ఇక్కడ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జయకృష్ణమూర్తి ఉన్నాడు. జయకృష్ణమూర్తి చెప్పాడు గురువు లేనిదే గురువు అవసరమే లేదు, గురువు అవసరమే లేదంటాడు. మరి గురువు అవసరం లేనప్పుడు ఎంతమంది రియలైజ్ అయ్యారు అక్కడ? ఆ స్థితి ఉన్నాడు, రియలైజ్ అయ్యింది అంతే. సో ఆయన ఇప్పుడు ఓషో ఎందుకు ఇన్ని మెథలు అంటే ఆయనే ఎదురుటుంగా, ఇప్పుడు నాకు 10 మంది ఉన్నారు అనుకో, 10 మంది ఉన్నారు అంటే వానికి ఏది ఫిట్ అవుతుంది. ఇప్పుడు జయకృష్ణమూర్తి నీకు ఇదే అని చెప్పాడు అంతే. ఓషో అలా కాదు, 10 మంది ఉంటే ఆయన 10 మధ్యలో కనిపెట్టాడు వానికి ఏది ఫిట్ అవుతుంది. అయితే అది అలా అలా ఇప్పుడు ఇదంతా బాగుంది, సాధన అనే కాంటెక్స్ట్ వస్తే ఇదంతా అసలు రియలైజేషన్కి ఏమి అక్కర్లేదు. మళ్ళీ ఇప్పుడు రిలేషన్ ఇది ఏం అక్కర్లేదు 100%. ఇప్పుడు స్పిరిచువాలిటీ సాధన అవగాహన, నా వరకు అవగాహనని సాధన టైంలో వచ్చి కూర్చుంటుంది, ఇంక ఒడవదు. అది ప్రశ్న తర్వాత ప్రశ్న వస్తుంది, వాతావరణం యాడ్ అవుతుంది, డ్రెస్ యాడ్. చెప్పేది ఏంటంటే సాధనలో నుంచి అవగాహన వస్తుంది. నేను అంటున్నది అట్లా అనుకుంటే అట్లాగే వస్తుంది లెక్క. అది క్లియర్. ఇది ఎట్లుందంటే అది ఇప్పుడు ఇది ఏంటంటే నువ్వు డిఫైన్ చేయాలి, సాధన నుంచి అవగాహన వస్తుంది అనేది కూడా కరెక్ట్ కాదు. అది ప్రతి దానికి ఎక్సెప్షన్ ఉంటుంది జిందగీలో. నేను చెప్పేది అనేది రూల్ నువ్వు దేనికి చేయలేవు, నువ్వు ఇది అని నువ్వు చేయలేవు. ఇప్పుడు ఎందుకు లావచ్చు ఉన్నాడు, ఒక చిన్న
ఏది ఒక ఆకు ఆకు రాలు పడుతుంటే ఆయన లేట్ అయ్యాడు. మనం చెట్లు కూడా పడిపోతున్నప్పుడు చూసినప్పుడు మళ్ళీ ఏం కలుగుతలేదు. అవును. అంటే అక్కడ నువ్వు ఆకును పట్టుకోవడం కాదు, అక్కడ ఉన్న నీ స్థితి ఏంది దీనికి ఒక ఇంటలెక్చువల్ ఏం చెప్పాడంటే ఆకు చూస్తేనే అవుతుంది అన్నాడు. అది ఆకు చూస్తే అదే ఆకు రాలిపోయింది కాబట్టి మళ్ళీ అది కూడా అంతే. అంటే నీ ఉన్న స్థితి ఏంటి, అలాంటి స్థితి ఉన్నప్పుడు దాని ట్రిగర్ గా భావించి బహిర్గతం. అంటే ఇక్కడ ఏమీ లేదు. నీవు ప్రిపేర్ ఓషో కాంట్రవర్సీ ఉన్నా సరే భయపడకుండా మాట్లాడిండు, కానీ రీసా మాత్రం కాంట్రవర్సీ లేకుండా చూసుకుంటారు. కాంట్రవర్సీ ప్రపంచానికి సంబంధించింది, ప్రకృతి విషయాల్లో కాంట్రవర్సీ లేదు. అవసరం లేదు. ఎందుకు ఇప్పుడు భయపడలేదు రీసా. అది నీకెట్ట తెలుసు? అంటే ఆయన నేను విన్నాను, నోబడీ నోస్. ఏదైనా చెప్పేసిండు. ఆయనే మైక్ ముందు చెప్పడం వేరు. చేసిన రెండు తప్పులేంటి, పెళ్లి చేసుకోవడము దేవుణ్ణి క్రియేట్ అది తప్పు అని అనలేదు ఆయన. అది కరెక్టే. ఇప్పుడు ఉదాహరణకి ఒక రోడ్డు మీద చెన్నకోల కొట్టుకుంటున్నాడు, అది వాళ్ళ ఇష్టం. నేను అంటున్నా అవసరం లేదు, ఏదైనా అవసరం లేదు. కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి రీజన్ ఏంటంటే బికాజ్ హీ సెడ్ దట్ ఈస్ హిస్ మెథడ్. ఇట్స్ నాట్ కాంట్రవర్సీ. It is his వేరే method. వాళ్ళకు వినడానికి ఇబ్బంది ఉన్నది చెప్పిండు అంతే. వినడానికి ఇబ్బంది ఉన్నది చెప్తే కాంట్రవర్సీ. స్పేడ్ ఈస్ స్పేడ్, ట్రూత్ ఈస్ ట్రూత్, ఏది ఉంటుంది చెప్పేసాడు అంతే. ఐ డోంట్ కేర్, నువ్వు నన్ను యు ఆర్ గోయింగ్ టు కిల్. కానీ అది మంచి వేగా చెప్తారు. నా పద్ధతి నాకుంది. నా దృష్టిలో ఏంటంటే అసలు కాంట్రవర్సీ అనేది అనవసరం లైఫ్కి. ఇంకోటి కాంట్రవర్సీ షార్ట్ లివ్డ్, అది ఎక్కువసేపు ఉండదు. ఇప్పుడు సిజేపీ ప్రొటెస్ట్ జరిగింది, ఒక 4-5 days ఉన్నది, తర్వాత ఒక మినిస్టర్ రాజీనామా వేస్తే పోయింది. అది అంటే ఒక దేశమంతా అట్టుడిగిపోయినట్టు కనిపించింది. కానీ ఈ శాండ్స్ ఆఫ్ టైంలో ఆ ఇన్సిడెంట్ ఎంత, దానివల్ల కలిగిన ఒక మూవ్మెంట్ ఎంత. అందుకని కాంట్రవర్సీ షార్ట్ లివ్డ్. సమగ్రంగా అద్వైతంలో మనం అందరం ఒకటే అన్న భావన మీకు రూఢిగా తెలిసినప్పుడు మీరు ఎన్ని మాట్లాడినా, ఇప్పుడు సపోజ్ నా భావనకి మీరు వ్యతిరేకంగా మాట్లాడినా, ప్రకృతిలో మనం అందరం ఒకటే అన్న భావన అద్వైతంలో నేను నాతో మాట్లాడుకుంటున్నాను అనుకున్నప్పుడు, మీరు మీ లిమిటెడ్ థాట్స్లో నుంచి మీరు నన్నుతో కాంట్రవర్సీ చేస్తున్నారు అని మీరు అనుకుంటున్నప్పటికీ నేను క్లారిటీగా చూస్తున్నాను కాబట్టి నాకు అది కాంట్రవర్సీ. నేను చెప్పాను 3 సార్లు, 4వసారి చెప్పాను, మీరు అదే మాట మాట్లాడుతున్నారు, సంతోషం ఆయన అట్లే ఉండు అని అంటున్నప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం కాదు, నేను ఓడిపోలేదు, నేను ఫ్రస్ట్రేట్ అవ్వలేదు, ఐమ్ జస్ట్ సేయింగ్ థాంక్స్ టు యు. బయట వాడు కనిపించొచ్చు, 3వాడు కనిపించొచ్చు, 3 సార్లు చెప్పి 4వ సారి ఫ్రస్ట్రేట్ అయిపోయా అని వాడు అనొచ్చు, వ్యాఖ్య చేయొచ్చు. ఆ వ్యాఖ్యకి ఈ రీసాకి సంబంధం లేదు. అవును, చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే రీసా ఇప్పుడు నువ్వు పోరాడాలి, అర్థమయ్యేటప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేసి అంటే అది నాకు చాలా అట్లా అర్థం. అంటే దాని వెనక ఏమొస్తుందనంటే మనం అనామకులమైన ప్రకృతిలో మనిద్దరం ఒకటే అన్న భావన వచ్చినప్పుడు మాత్రం ఆ మాట విరివిగా రాగలదు. ఇంకొక అంశం ఉంది. ఇప్పుడు ఒక ఓషో లాంటి వాడు మాట్లాడితే ఒక ఆర్గనైజేషన్ సెటప్ ఉంది. ఆర్గనైజేషన్ సెటప్ ఉంటే అప్పుడు కాంట్రవర్సీ అనే దానికి, ఇప్పుడు ఉదాహరణకి నువ్వు కారు కొంటే యాక్సిడెంట్ కొన్నట్టే, ఎగ్జాక్ట్లీ ఒక మెకానిక్ని కూడా నువ్వు లైఫ్లోకి తీసుకున్నట్టే. తర్వాత కొంత ఎక్స్పెండిచర్ లైఫ్లో, అంటే ఒక దాంతో పాటు కొన్ని వస్తాయి. నువ్వు వైఫ్ని తీసుకున్నావు అంటే నెక్స్ట్ డెలివరీ అయ్యేటప్పుడు నువ్వు కొంత ఖర్చు అవుతుంది, నీకు ఆనందమే కాదు ఖర్చు కూడా అవుతుంది. అట్లా ఆర్గనైజేషన్తో పాటు కాంట్రవర్సీ కూడా వస్తుంది. అంటే అది ఇన్బిల్ట్ అనమాట. అంటే ఎందుకంటే యూ హ్యావ్ టు డిఫెండ్ యువర్ టైటిల్. ఇప్పుడు సద్గురు కూడా కొన్నిసార్లు డిఫెండ్ తాను చెప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నేను ఎందుకు ఆర్గనైజేషన్ సెటప్కి అగెనిస్ట్ అంటే, ఆర్గనైజేషన్ పడేస్తే చాలా పడిపోయినాయి అంటే కదా, విత్ ద మ్యారేజ్ డైవోర్స్ డిసపియర్స్ అంటాడు ఓషో. విత్ ఆర్గనైజేషన్ రిజిస్ట్రేషన్ డిసపియర్, ఫాలోవర్స్ డిసపియర్, ప్రాపర్టీ డిసపియర్, ట్రస్ట్ డిసపియర్డ్, ట్రస్ట్ మెంబర్స్ డిసపియర్డ్. ఆ తర్వాత ఎస్టాబ్లిష్డ్ ఎప్పుడు ఆ డే డిసపియర్డ్, తద్వారా ఫౌండేషన్ డే సెలబ్రేషన్ డిసపియర్డ్. నేను చెప్పేది అవుతుందో కాదో నువ్వు జస్ట్ చెప్పి మర్చిపో. అంటే ఆ హెడేక్ కూడా వద్దు. నేను ఒక చిన్న ఆశ్చర్యకర విషయం చెప్తా. అద్వైత సిద్ధాంతము అనే అద్వైతం సిద్ధాంతం మాత్రమే అంటే బాగా చదువుకున్న పండితుడు నాకు ఫోన్ చేశాడు. నువ్వు ఎంత ఎట్లా మాట్లాడుతున్నావు తెలుసా, అన్నీ విన్నా కానీ ఇది మాత్రం మంచిది కాదంటే, నేను అట్లా అనడానికి కారణం ఎందుకు చెప్పాలి కదా. ఊరికే ఇప్పుడు నేను చిన్నపిల్లవాడిని కాబట్టి, నీకు 70 ఏళ్ళు కాబట్టి నువ్వు అట్లా అనడానికి లేదు భయ్. ఇప్పుడు ఆకలికి వయసు ఎట్లా లేదో జ్ఞానానికి లేదు. ఈ ఒక్క విషయంలో నువ్వు ఎవడైనా కేర్ చేయ. నేను అదే ఇప్పుడు మీరు ప్రొఫెషనల్గా ఒక ఎక్స్పీరియన్స్ మీ కాళ్ళగా దగ్గర వచ్చి నేను నేర్చుకుంటాను, నాకేం ప్రాబ్లం లేదు. ఆ క్లియర్ డివిజన్ ఉంది.
సత్యం విషయంలో వయసు లేదు. చిన్న పిల్లవాడైనా వాడికి పోయి కాళ్ళు మొక్కు, సరెండర్ టు. అదే అన్నాడు, మరి అద్వైతం అనేది సిద్ధాంతము, అద్వైతం చెప్పడంలోనే ద్వైతం ఉందంటే ఇప్పుడు శంకర్ల వారిని వ్యతిరేకించినట్టు కాదంటే కాదు, శంకర్ల వారిని సరిగ్గా అర్థం చేసుకున్నట్టు. ఎందుకు, నేను అద్వైతం నాకు చెప్తున్నా, అసలు రెండు లేవున్నప్పుడు చెప్పేది ఎవరికి? సరే, ఇప్పుడు నేను అద్వైత సిద్ధాంతంగా చెప్తే, అద్వైతము అనుభవంగా చెప్తే ఒకటే మాట రెండు రకాలుగా వినిపిస్తుందని నేను ఆయనను పిలిచి డెమాన్స్ట్రేట్ చేసిన అనమాట. ఇప్పుడు నా యు ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, నేను అద్వైత సిద్ధాంతాన్ని చెప్తున్నా, మళ్ళీ సేమ్ విషయం చెప్తా, అద్వైతము అనుభవంగా చెప్తా. ఈ రెండు సేమ్ స్టేట్మెంట్ ఉంటుంది, బట్ మీకు టోటల్గా డిఫరెంట్గా అర్థమవుతుంది. ఇది మీరు తెలుసుకోవాలంటే రండి అంటే ఆయన అంత వయసులో కారు వేసుకొని వచ్చి ఇట్లా టెంపుల్ చూసుకొని కూర్చున్నాను. ఎదురు కూర్చున్న తర్వాత ఒకటే స్టేట్మెంట్, నీవు నేను ఒకటి. ఇదే ఇప్పుడు రాసిన ఇదే చెప్తా 2 సార్లు, పెద్ద పెద్ద వ్యాఖ్యానాలు అక్కర్లే. ఇదే సిద్ధాంతం ఎప్పుడైతుంది, ఇదే అనుభవం ఎప్పుడైతుందంటే, ఇప్పుడు నేను చెప్తున్నా నీవు నేను ఒకటి. అర్థమైందా నీకు? సిద్ధాంతం అయిపోయింది. నేను చెప్తే సిద్ధాంతం అర్థమైందని ఇక్కడ అంటే అనుభవం ఉంటే ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్. ద్వైతము అద్వైతం గురించి మాట్లాడుతున్నా. నీవు నేను ఒకటి అర్థమైందా అనగానే సిద్ధాంతం అవుతుంది. అంటే నువ్వు రెండో వాడిని అడ్రస్ చేస్తున్నావు, నీవు నేను ఒకటి అని ఊరుకున్నంతే. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్. తద్వారా ఇది అనుభవంగానే ఉంటుంది. ఇప్పుడు పిట్ట కూస్తుంది, నువ్వు వింటవో వినవో, అది అద్వైతం అంటే. అదే ఒక సింగర్ పాడుతున్నాడు వినేవాడి కోసం, తద్వారా ద్వైతం వచ్చింది. ఇప్పుడు నా టాక్స్ ప్యూర్ అద్వైతం. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ వెదర్ పీపుల్ లిజన్ టు ఇట్, సబ్స్క్రైబ్ చేసుకుంటారా చేసుకోరా, ఛానల్ ఉంటుందా పోతుందా, ఏదున్నా లేకుండా నేనున్నా. నేను చాలా అన్కండిషనల్గా నాకు అనిపించింది చెప్తున్నా. రెండోది నేను ఆచరించింది చెప్తున్నా. కథని కథగా చెప్తా, సమాచారంగా చెప్తా. కొన్ని చెప్తా, ఈ పుస్తకం చాలా గొప్పది, ఈ పుస్తకం స్పెషాలిటీ ఏంటంటే ఒక్క అక్షరం ఉపయోగపడలే నాకు. ఎగ్జాంపుల్, ఒక యోగి ఆత్మకథ, ఇందులో ఒక అక్షరం నాకు ఉపయోగపడలే, కానీ పుస్తకం చాలా గొప్పది, గ్రేట్ రైటింగ్. సో అట్లా స్టాండ్ తీసుకుంటాను నేను. అంటే వెదర్ వాట్ వర్క్డ్ ఫర్ యూ, వాట్ డజంట్ వర్క్ ఫర్ యూ, సింపుల్. అంటే స్పిరిచువాలిటీ అంటే ఎట్లుంటుంది, నేను నా అనుభవం నుంచి ఒక చిన్న లైన్ ఇచ్చి నేను చెప్పని ఎక్స్ప్లెయిన్ చేయ నీకు. ఇదబ్బా నీ హెడేక్, నీ ఇష్టం, ఇంకా అది మనకు సంబంధం లేదు. అదే ఆశ్రమం సెటప్లో నా రెస్పాన్సిబిలిటీ, బికాజ్ యూ కేమ్ టు మీ అండ్ ఐ హ్యావ్ టు మేక్ యూ అండర్స్టాండ్. అక్కడ వస్తుంది, లంకే వచ్చేసింది అన్నట్టు. ఇప్పుడు ఏదేమైనా నాకు చెప్పాలి, ఆ ప్రయత్నంలోనే లిబరేషన్ ఏమంటారు బండెక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇద్దరి మధ్యన లిబరేషన్ అవన్నీ పక్కకు జరిగి నేను చెప్పేది నీకు అర్థమవుతుందా, అర్థమైతే గుడ్ స్టూడెంట్, అర్థం కాకపోతే బ్యాడ్ స్టూడెంట్ దగ్గర అయిపోతుంది విషయం. చాలామందికి మెడిటేషన్ యాజ్ ఎ సబ్జెక్ట్ అండర్స్టూడ్, ఇదంతా వస్తుంది, మళ్ళీ సేమ్ వరల్డ్ సెటప్ వచ్చేసింది అనమాట. అందుకని అది వేరే. అంటే ఆ ఉన్న స్టేజ్లో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా మీరు చెప్పింది హాఫ్ ట్రూత్. ప్రస్తుతం అంతే చెప్పానేమో. ఎందుకు హాఫ్ ట్రూత్ అంటున్నాను అంటే, ఎనీథింగ్ వాట్ యూ సే హాఫ్ ట్రూత్, ఎనీథింగ్ బుద్ధ వాట్ హీ సెడ్ ఈజ్ హాఫ్ ట్రూత్. వై? బికాస్ వాట్ హీ సేయింగ్ ఈజ్ ట్రూత్ ఫర్ హిమ్, అన్లెస్ యూ రియలైజ్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ ఇట్ ఈస్ నాట్ ట్రూత్ ఫర్ యూ. నేను ఇప్పుడు చెప్తున్నది అది, ఏది ఆచరిస్తున్నామో అది అదే వ్యాఖ్యగా మారితే ఇంకా దేర్ ఇస్ నో అంబిగిటీ. అందుకని ఇప్పుడు అది చెప్తున్నా కదా, మెడిటేషన్ సబ్జెక్టుగా తెలిసి చెప్తే చాలా బాగుంటుంది. మీరున్నప్పుడే అనుకుంటే ఈ ఒక సభకి వెళ్తే ఆయన స్టేజ్ ఉన్నారు, ఒక 600-700 మంది ఆడియన్స్. అసలు మోహన రాగం గురించి స్పీచ్ ఇచ్చాడా? మోహన రాగం దిమ్మ తిరిగే స్పీచ్ ఇచ్చాడు. అసలు నేను అప్పుడు సంగీతం నేర్చుకునేవాడు, నాకు అప్పుడప్పుడు నేర్చుకోవాలన్న కుతూహలం కలిగింది. ఆయన అంతకుముందే ఉంది నాకు. ఆయన వెనక వచ్చి ముందరకు వచ్చిన ఆయన, అసలు ఈయనెవడు త్యాగరాజ స్వామికి తాతలాగా ఉన్నాడు. అసలు మోహన రాగం అనేది ఎట్లా పుట్టింది, ఆ రాగంలో దాని యొక్క న్యూయాన్సెస్, దాంట్లో ఉన్న కీర్తనలు, ఒక కంపోజర్ ఇంకో కంపోజర్ ఆ కీర్తనలో దా అనే స్వరం నుంచి స్టార్ట్ చేసిన కీర్తనలు ఏంది, గాతో స్టార్ట్ చేస్తే ఎట్లు చెప్తే నాకు ఒకటే అనిపించింది, నేను సంగీతం నేర్చుకుంటే ఈయన దగ్గర నేర్చుకోవాలని. అంత అయిపోయిన తర్వాత కాలు మొక్కి, సార్ సంగీతం నాకు సంగీతం రాదమ్మా, బుక్లో చదివాను. ఒరే నీ అమ్మ, అసలు నాకు చాలా క్లారిటీ వచ్చింది ఆ రోజు. ఇప్పుడు ఎవడన్నా లైఫ్ గురించి చెప్తున్నాను అనుకో, తెలిసి చెప్తున్నావా అనుభవించి, లేదా ఫ్రమ్ హెడ్ చెప్తున్నావా, అక్కడి నుంచి నాకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చింది. ఎవడైతే మెడ నుంచి పైన మాట్లాడుతున్నాడో అదంతా ఫిలాసఫీ, ఎవరైతే మెడ కిందిది మాట్లాడుతున్నాడో అదంతా స్పిరిచువాలిటీ. తెలిసిపోతుంది. అంటే ఒక్క స్టేట్మెంట్లో తెలిసిపోతుంది, కానీ మనం జడ్జ్ చేయకూడదు.
అతని స్థితి అతనికి బాగుంటే నో ప్రాబ్లం. ఇప్పుడు ఎట్లనన్నా ఉండు, కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉంటే ఆ మనుషులు సూపర్. ఒకడు చాలా బాగున్నాడు, నీట్గా ఇంపెక్ట్, కానీ కాన్ఫ్లిక్ట్ ఉంది, ఈ డ్రెస్ బాగుందో లేదో ఏమనుకుంటే ఉన్నాడు వాడు మొత్తం చినిపోయిన బట్టలు వేసుకున్న సచ్చిదానందం. కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉంటాం, మధ్య మధ్యలో నేను అన్నది ఈ సంశయం ఉండదు ఇంకా. కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉండడం అంటేనే సంశయం లేదన్నట్టు. నువ్వు సంశయం ఉంది అంటే నువ్వు కాన్ఫ్లిక్ట్ ఉన్నావు అన్నట్టు. సింపుల్. ఇక నీకు క్వశ్చన్ తెలుసా, నీకు లైఫ్ అర్థమైతే కానీ ఉండదు, కానీ అని వచ్చింది అంటే నీకు అర్థం కాలేదు అన్నట్టు. సింపుల్. కానీ అంటే బాగున్నారు, చాలా బాగున్నారు, అందరు బాగున్నారు, కానీ అది ఉండదు. సంశయరహిత స్థితి. ఎంత చదువుతావు అట్లా అని కాదు. తర్వాత ఇప్పుడు ఓషోకి సంబంధించిన స్పీచెస్ ఉన్నాయి, డిస్కోర్సెస్, పుస్తకాలు ఉన్నాయి. ఓషోని విన్నవాళ్ళు లేదా చదివిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈ 3 కేటగిరీస్గా విడిపోయింది సమాజం. ఓషో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు ఆడియోలో, ఓషో మాట్లాడింది ఒక పుస్తకంలో ప్రింట్ చేశారు, డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్, ఇదొకటి. ఈ రెండు లేకుండా ఎవడో ఓషోని చదివి చెప్తున్నాడు. ఈ మూడింట్లో మోస్ట్ టచ్ అయింది ఇనిషియల్గా ఎవరి ద్వారా? ఎవరికి? మీకు. నాకు టచ్ అయింది ఫస్ట్ నేను బుక్ చదివినప్పుడు. అంటే స్టిల్ నేను చదివిన ఫస్ట్ బుక్ 7 Steps to Samadhi. నేను విజయవాడలో మేము కోచింగ్ తీసుకున్నప్పుడు అక్కడ వరల్డ్ బుక్ ఫేర్ జరిగేది. సో నాకు బుక్ చదవడం అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. బుక్ వెళ్ళినప్పుడు దెర్ ఈస్ వన్ బుక్ స్టాల్, ఓషో బుక్ స్టాల్, అన్ని ఓన్లీ ఓషో బుక్స్. సో ఫస్ట్ ఐ సా హిస్ ఫేస్ అని ఏదో నాకు డిఫరెంట్గా కనబడి, ఏంటో లోపలికి వెళ్ళాము అని వెళ్ళి బుక్ చూస్తే అక్కడ 7 Steps to Samadhi అనేది తెలుగులో, ఎవరో దాన్ని తెలుగులో అనువాదం చేశారు. ఫస్ట్ బుక్ పేజీ తీసినప్పుడు ఒక స్టోరీ చెప్పాడు. సత్యం అంటే సత్యం నీలో లేదు, సత్యం నీలో లేదు, సత్యంలో నీవు ఉన్నావు అని. దానికి ఒక అద్భుతమైన కథ చెప్పాడు తను. ఏమని, సముద్రంలో చేపలు ఉన్నాయి. సో ఒక చేప వెళ్ళి సముద్రం ఎక్కడ అడుగుతుంది, సముద్రం ఎక్కంటది అది ఇదని వాళ్ళ నాన్న అడుగుతున్నాడు. అంటే సముద్రం గురించి మేము కూడా విన్నాము, సముద్రం అంటే చూడలేదు, పురాణం రాసింది, నువ్వు వెళ్ళి మన గ్రాండ్ ఫాదర్ని అడిగా తన అడుగుతాడు. తనంటే అవునవును నేను కూడా విన్నాను సముద్రం అంటే. సో మనమందరం కూడా ఇలా సత్యంలోనే ఉన్నాము, దాని సత్యం గురించి వెతుకుతున్నాం. దీని ఎక్స్టెన్షన్ ఇది వినగానేనా దీని ఎక్స్టెన్షన్ కథ నేను చెప్పిన అంటే ప్రతి కథకి మళ్ళీ కొంత మనం అతికియొచ్చు కదా. ఇది ఓషో చెప్పిన కథ అని చెప్పి ఇప్పుడు ఆ చిన్న చేప గ్రేట్ సీకర్, అది మిగతా వాళ్ళంతా రిలాక్స్ అయిపోయారు. సముద్రం మనం ఎత్తుకోలేమమ్మా, మన వల్ల కాదు, నేను ఏదైనా సముద్రాన్ని కనుక్కొని తీరుతా అంటే అప్పుడు ఒక గురువు గారు ఉన్నారు, అంటే ఓల్డ్ ఫిష్ అట్లా అప్పుడు చెప్తుంది నిజంగా మొదటి సీకర్ వచ్చాడు, సముద్రం అనేది ఉంది, అది చూపిస్తా నీకు. అబద్ధమే చెప్పాడుగా, నా కమ్ ఫాలో మీరు రేపు ఎర్లీ మార్నింగ్ 4 o'clock స్నానం చేసి, అంటే సముద్రంలో ఉన్న స్నానం చేయవలసిందే, స్నానం చేసి నువ్వు రా అంటే అట్లా ఈత కొడతా ఉంటే ఇది పోతే. ఎంత దూరం అంటే నువ్వు సత్యం తెలుసుకోవాలంటే ఎంత దూరమైనా రావాలి. అట్లా ఫైనల్గా ఒడ్డు దగ్గర తీసుకెళ్ళి ఇప్పుడు టైం వచ్చిందని ఒక తనదంతే ఒడ్డుమే పడుతుంది. ఇప్పుడు అది శ్వాస అడగ వస్తుంటే దేనివల్ల నీవు బతుకున్నావు అదే సముద్రం. ఇంకా చెప్పాలంటే నీవే సముద్రం. ఎందుకంటే సముద్రం గురించి వెతికేది ఎవరు? ఆ సముద్రం వల్ల జీవిస్తున్నది ఒకటి, నీకు ఆ ఊర్జనిస్తున్నది సముద్రం, కాబట్టి అది నీవు ఒకటే. ఇప్పుడు నీకు నిజంగా సముద్రాన్ని చూడాలనుకుంటే ఎట్లో అట్లా ట్రై చేసి మళ్ళీ నీళ్ళలో దుంకు, టాటా బాయ్ బాయ్, నా టీచింగ్ అయిపోయిందని చెప్పిన తర్వాత అది అటు దొర్లి పడ్డ తర్వాత ఫస్ట్ టైము శంకరాభరణంలో కనుక ఒక ఇంటికి వస్తే సరీ అని అట్లా అదే సముద్రము, అదే వాటరు, అదే బబుల్స్, పర్స్పెక్టివ్ మారిపోయింది, మా మొత్తం దృష్టే మారిపోయింది కదా. నిజంగా యాక్చువల్గా అట్లా జరుగుతుంది. ఆ దృష్టి మారిపోవడం అంతే అంతే. ఏది ఉంటే నువ్వు ఉన్నావో అదంతా ఆధ్యాత్మికము, ఏది ఉన్నా లేకున్నా నువ్వు ఉంటావో అదంతా ప్రాపంచికాన్ని సీరియస్గా తీసుకోకు, కానీ సీరియస్ తీసుకున్నట్టు కనబడు. ఆధ్యాత్మికాన్ని చాలా సీరియస్ తీసుకో, కానీ పైకి హాయిగా నవ్వుతూ ఉండు. అట్లా తినడం చాలా ఇంపార్టెంట్, కానీ డోంట్ టేక్ ఇట్. ఇప్పుడు ఈ 4 స్టేట్మెంట్స్ ఇప్పుడు తన రీసెర్చ్ చెప్పినవి తల పగలగొట్టుకొని అర్థం కాలేదు చెప్పండి, అది కూడా ఏం లేదు. ఆ చిన్న పిల్లాడికి కూడా నేను ఒక డైరెక్షన్ రావాలి అని అంటే చిన్నపిల్లలకి ఈ పదాలు ఈ అంటే పేరెంట్స్ వల్ల కానీ ఆ పుస్తక ద్వారానో లేకపోతే ఆడియోనో ఏదో ఎక్కితే రైట్ డైరెక్షన్ సమాజం వైపు, అంటే మనం చేయాలా మన వాడు వింటారా పిల్లలు, అది కానీ మన సంబంధం లేదు. జస్ట్ పిట్ట కూర్చింది రేసా మాట్లాడుతున్నాడు అట్లా వెళ్ళిపోవాలి. నేను 2009లో అడిగితే ఇలాంటిది మొత్తం ఆపేయమంటారు. ఇలా అందరూ ఇలా చేసి నేను చెప్పనా, గో మీరు పిట్టకట్ట చెప్పలేరు, అది వదిలేయండి. ఇప్పుడు అది ఇంపాసిబుల్. అది ఇప్పుడు ఉదాహరణకి అసలు ఇప్పుడు వేరే వాడు లేడబ్బా, నీవు తెలుసుకున్నది చెప్తూ పో.
వింటే విన్న ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, మీరు జ్ఞానంలో ఉంటే ఆయన పోయినా మీరు కంటిన్యూ చేస్తారు, ఆయనతో సంబంధం లేదు మీ మాటకి. అంటే ఆయన పోయి ఆ మాట ఆయన బాడీని టచ్ ఆయన పోయిన తర్వాత లాక్కొని పోతలేదు. అది అన్కండిషనల్ అంటే అన్కండిషనలే, ఇది ప్రూవ్ చేయలేం. ఇది ఇప్పుడు నా యూట్యూబ్లో నా టాక్ స్పిరిచువల్ కాదు, యూట్యూబ్ టాక్ ఇట్ సెల్ఫ్ వెరీ స్పిరిచువల్. దాని ప్రజెంటేషన్తో సహా అటాచ్మెంట్ ఉండదు, బొంగు ఉండదు, ప్రజెంటేషన్ ఉండదు. అడవిలో పూసిన ఒక గడ్డి పువ్వులాగా ఉంటుంది. అది తగిలిన వాడికి తగులుతుంది, అది నా రెస్పాన్సిబిలిటీ కాదు. అయితే 2009 తర్వాత మొట్టమొదట నా లైఫ్లోకి వచ్చింది ఎవరు? మా అన్న పిల్లలు ఇద్దరు. ఫస్ట్ ఐ స్పోక్ టు దెమ్. ఒకడంతా 3rd క్లాస్, ఇంకోడు 5th క్లాస్. అట్లా మామూలుగా అయితే మనం స్పిరిచువల్ సీకింగ్, అసలు ఇప్పుడు నేను చాలా లిబరేటింగ్గా అంటే నా పని నేను చేసుకోవడం స్టార్ట్ అయింది. ఇంకా అంటే నేను దేనికోసం ఎదురు చూస్తలేను, నాకు దేని గురించి చింత లేదు, బాధ లేదు, పోలికలు లేవు, అన్నీ పడిపోయినాయి. తెలుసు నాకు, కానీ ఇప్పుడు చెప్పడానికి ఏమీ లేదు. ఇప్పుడంటే యూట్యూబ్ ఉంది కాబట్టి ఏదో వాగుతున్నాం, కానీ ఏం లేదు. ఇప్పుడు నాకు రియల్ కాన్వర్జేషన్స్ అట్లా నా దగ్గరకు సాయంత్రం వచ్చి కూర్చునేవాళ్ళు. ఇప్పుడు మైండ్ అందరికి ఉంది, సఫరింగ్ అందరికి ఉంది, ఏజ్ని బట్టి. ఇప్పుడు వాడికి స్కూల్లో పాస్ మార్కులు రాలేదు, వాడు ఏడుస్తున్నాడు, ఉద్యోగం రాలేదు, ఇంకోటి ఏడుస్తున్నాడు, ఉంది ఎక్కడో చోట. వాడు అడిగిన ప్రశ్న ఏంది అంటే, జ్ఞానము అజ్ఞానము, జ్ఞాని అజ్ఞాని అంటే ఏంది బాబాయ్? చూడాడు అడిగిన ప్రశ్న. ఇప్పుడు నేనేం చేశానంటే, ఈ గ్లాస్ పగిలితే అతికిస్తే జ్ఞానం రా, ఏడిస్తే అజ్ఞానం రా. వాడు ఆ తర్వాత వాడి ఎంటైర్ పర్సెప్షన్ మారిపోయింది అసలు. అంటే వాడికి అర్థమైపోయింది. ఇప్పుడు దీన్ని ఆధారం చేసుకుని నువ్వు వేదం చదువు, ఇతిహాసం చదువు, నువ్వు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, చచ్చిపోతే ఏడుస్తున్నాడు, బతికించే ప్రయత్నం చేస్తే జ్ఞానం, చనిపోయినా నువ్వు అంగీకరిస్తే జ్ఞానం. ఇంతకుమించి ఏమీ లేదు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస అక్కడ ఉన్నాడు, రమణ మహర్షి ఏదైతే తెలుసుకుని అక్కడ ఉన్నారు కాదు, తెలుసుకోవాల్సింది ఒక్కటి తెలుసుకో చాలు. తద్వారా మన ఎంటైర్ లైఫ్ అంతా హాయిగా పనిచేసుకుంటూ బ్రహ్మాండంగా అక్కడి నుంచి దాన్ని అనుభవించుకుంటూ అంతే. ఇప్పుడు ఎప్పుడన్నా వాళ్ళు వస్తే నేను నీకు పరిచయం చేస్తా, అసలు ఎక్స్ట్రాడినరీ స్టెబిలిటీ ఉంటుంది ఆ పిల్లల్లో. ఇప్పుడు వాడికి బెంగళూరులో జాబ్ వచ్చింది, నాకు చెప్పలే. ఎందుకంటే చెప్పవలసినప్పుడు చెప్తాను. ఇప్పుడు సర్ప్రైజ్ అయ్యే వ్యక్తికి అయితే చెప్పాలి మామూలుగా. ఇప్పుడు సరే అనేవాడికి ఏం చెప్తావు? ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటున్నానంటే ఓకే, ఏం చెప్తావు వాడికి? నువ్వు మూడో ఓకేకి ఇంక వీరి దగ్గరికి వెళ్ళొద్దు, సింపుల్ అంతే కదా లాజిక్. ఇప్పుడు ఎవడైతే అసలు అంటే అక్కడ 2 రకాలు ఉంటాయి. ఒకటి ఇది ఏమన్నా కూడా అని కూడా చెప్పొచ్చు, కాదు కాదు అంటే రెండు రకాలు. ఏది ఇప్పుడు ఏమన్నా కూడా ఎక్స్ప్రెషన్ లేదు అని ఒకటి చెప్పినా కూడా వేస్ట్లెస్ అనుకోవచ్చు. లేదు నాకు ఏదో ఒకటి ఉంది, ఐ వాంట్ టు రిలీజ్ సంథింగ్ అని కూడా చెప్పొచ్చు. నువ్వేమనలేవు. మా మధ్య అంతులేని కాన్వర్సేషన్, చిన్న చిన్న కాన్వర్సేషన్ ఓవరాల్గా ఏం తెలుస్తుందంటే, రీసా తనకు సాధ్యమని తను చేస్తున్నాడు, ఇది అల్టిమేట్. ఇక్కడ పోలికలు అట్లా నా జాబ్ నేను ఎంచుకున్నాను కాబట్టి అదేదో పరిపూర్ణంగా చేయాలి. అక్కడ వచ్చి ఆగడం వల్ల ఇంకా అన్నీ పడిపోయినాయి. వాడికి ఎంత సాధ్యమో అంత చేస్తాడు, ఎవరితో పోల్చుకునేది లేదు, తద్వారా బాధ లేదు, చింత లేదు. వస్తుంది. నువ్వు ఫస్ట్ డైలాగ్ చెప్తే చాలు, నువ్వే గ్లాస్ తీసుకొచ్చి ఇట్లా ఎత్తేసి ఇది నీదే, ఖచ్చితంగా ఏడుస్తావు, అది అజ్ఞానం. అతుకు పెడితే జ్ఞానం. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు నువ్వు. ఎందుకంటే నువ్వు ఏడ్చిన తర్వాత చేయవలసింది అతుకు పెట్టడమే, అదేదో ముందే చెయ్యి. ఎంత సింపుల్ అసలు, చాలా సింపుల్. అది కూడా వద్దు. అది నచ్చలేదంటే వెళ్ళి కొత్తగా కొనుక్కో, అతుకు పెట్టడం వద్దు నాకు. అంటే ఆప్షన్స్ ఉన్నాయి కదా, పోతే వెతకడం ఒకటి. అంటే అక్కడ బాధ లేకుండా నువ్వు ఆప్షన్ ఏదైనా చూస్ చేసుకో, అది ఇంపార్టెంట్. అదే లైఫ్ అంటే. అప్పుడే ఇట్లా ఇదే కానీ నేను ఇది లేదు అది కాకుండా అంగీకరించడం. అవును 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 సింపుల్ అబ్బా. అసలు ఎందుకు ఇంత కాంప్లికేట్ చేసిరో నాకు అర్థమే కాదు ఇప్పటి వరకు. అంటే నేను ఇప్పుడు అనిపిస్తుంది అనవసరంగా చాలా చెత్త జమ చేసి పెట్టిరు. నువ్వు ఒకటే అంశం గురించి ఎంతైనా మాట్లాడు, అది కన్ఫ్యూజ్ చేయదు. కానీ రకరకాల విషయాలు చెప్తూ ఉన్నాను. ఇప్పుడు ఏదన్నా చెయ్యి, పోల్చుకోకు, ఇది రాసుకో గోడ మీద. వాట్ సో ఎవర్ హ్యాపెన్, డోంట్ కంపేర్. ఇప్పుడు ఆధ్యాత్మికతను మొత్తం ఒక భాషా పదం కింద తీసుకొచ్చే డోంట్ కంపేర్. దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఎంటైర్ మెడిటేషన్ జర్నీ అనుకో, స్పిరిచువల్ జర్నీ అనుకో, పీస్ అనుకో, దాని మీద అనుకో. ఇప్పుడు కంపేర్ చేస్తూ చివరికి అది చెప్పని కారణంగా ఈవెన్ వాడి మెడిటేషన్ కూడా కంపారిజన్ వస్తుంది. ఇందటికంటే ఈరోజు బాగా చేశాను అయిపోయింది, కంపారిజనే వచ్చింది. అంటే యు ఆర్ నాట్ లివింగ్ ఇన్ ద మూమెంట్. అంటే ఇక్కడ
మీరు డోంట్ కంపేర్ అంటున్నారు ఫస్ట్ క్వశ్చన్ నువ్వు ఎందుకు కంపేర్ చేస్తున్నావు అది ఇంపార్టెంట్. నువ్వు కంపేర్ చేయాల్సిన అవసరం ఎందుకు అట్లా కాదు, మనకి స్కూలింగ్ లో కండిషనింగ్ వచ్చేసి కంపేర్ అనేది ఇంటెలెక్చువల్ నాట్ రియలైజేషన్. నేను అంటున్నది అలా కాదు, నేను ఎక్స్ప్లెనేషన్ చెప్పట్లే. ఒక సూత్రముగా ఎవడికి వాడు కంపారిజన్ వల్ల ఏమొస్తుంది, కంపారిజన్ లేకపోతే మిగిలేది ఏంది. ఇప్పుడు మీరు అన్న యూనిక్నెస్ అన్నారు కదా, కంపారిజన్ తీసేస్తే మిగులుతుంది అది. వాట్ ఎవర్ ఈజ్ యూనిక్ బికాస్ దిర్ ఇస్ నో కంపారిజన్. కంపేర్ చేసుకొస్తే బుగాటి ముందు బెంజ్ కూడా వెలవెలపోతుంది. కంపారిజన్ లేకపోతే మారుతి బాగుంది, బుగాటి బాగుంది, క్యాడిలాక్ బాగుంది, సైకిల్ బాగుంది, దేని అందము దానికి ఉంది అని గుర్తించి ఒక ప్రజ్ఞ హఠాత్తుగా వస్తుంది అని చెప్పను, కానీ కీప్ ఆన్ లుకింగ్ ఎట్ ఇట్ అంతే. ఆ ప్రజ్ఞ ఎలా రావాలో వస్తుంది. అది అది సింప్లిఫై చేస్తే ఈజీ టు గెట్ దేర్. మనం దాన్ని కాంప్లికేట్ చేసి దానికి ఒక వ్యవస్థనిచ్చి దానికి సమయాన్ని జోడించి దానికి విధి విధానాలు జోడించి దానికి నియమాలు జోడిస్తున్న కొద్దీ కాంప్లికేట్ అయింది. ఇంప్లిమెంట్ చేస్తాను సార్. మొన్న మా ఇంట్లో గ్లాస్ పగిలింది, అసలు కారే గుద్దింది, గ్లాస్ ఏంది అంటే చలనం రావట్లేదు. సో ప్రొఫౌండ్ అంటే నేను విట్నెస్ వస్తుంది, ఎక్సైట్ అవుతున్నానంటే చెప్పడానికి కూడా కారణం ఏమిటంటే ఒక 2-3 రోజులు పట్టేది సార్ నార్మల్ అవడానికి. అవును, అంటే యాక్ట్ చేసినా కూడా పర్లేదు బాగానే ఉన్నారన్నా కూడా లోపల ఉంటది కదా. ఉండేది. అవును, అది ఎప్పుడు కంట్రోల్ అవుతుంది, ఏందప్ప ఇది నా మీద నాకే కంట్రోల్ లేదా అన్న ప్రశ్న కూడా వచ్చి నాకు వచ్చేసేది. అలాంటిది ఇప్పుడు అంటే నేను నన్ను పక్కన పెట్టేస్తే వాడు ఎదిగి వస్తున్నవాడు జీవితంలో ఎన్నో ఛాలెంజ్ వాడు ఫేస్ చేయాలి. ఈ హాస్ టు గో టు అల్టిమేట్ సఫరింగ్ వాట్ హ్యాపీనెస్. బట్ ఆ దారి అనేది వాడికి చిన్న విషయంలో వచ్చేస్తే ఇక్కడ లైఫ్ ఎంత మెమొరబుల్, ఎంత హాయ్ అయిపోతుంది. అవును, దీనికి ఏ పుస్తకాలు అవసరం లేదు, ఏ లిటరేచర్ అవసరం లేదు. ప్రపంచంలో తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని, ఎందుకంటే పుస్తకాలు చదివితేనే నీకు పుస్తకాలు అవసరం అంతే కదా. పెళ్లి అవసరం లేదని తెలియడానికి పుస్తకం చదవాలి, పెళ్లికి అవసరం లేదు అనడానికి ఎందుకు పెళ్లి చేసుకోవాలి. మరి నీకంటే తెలిసి చేసుకోకుండా ఎదుటోడు ఇప్పుడు ఇక్కడ ఒకరు చిన్నపిల్లాడు నిప్పు కాల్చాడు, నువ్వు కూడా నాకు అర్థమైంది బాబు. అంటే ఓషోని విన్న వ్యక్తి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓషోని ఇదే ప్రశ్న అడిగారు, ఇంత చెప్తున్నారు మ్యారేజ్ అది ఇదని, మీరు చేసుకోలేదు కదా అంటే నేను ఎవరిని అడగలేదు. కాదు 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 అప్పుడు ఓషో ఇచ్చిన జవాబు చాలా బ్యూటిఫుల్. ఓషో ఇచ్చిన జవాబు మంచి స్మైల్ ఇచ్చి టీజింగ్గా చెప్పాడు అనమాట. అంటే కొన్ని విషయాలు చేసి తెలుసుకోవాలి, కొన్ని విషయాలు చూసి తెలుసుకోవాలి. విషం తాగితే చస్తామని నువ్వు టెస్ట్ చేసుకోకూడదు అన్నాడు. అది చూసి తెలుసుకో, కానీ శృంగారం చేస్తే ఆనందం ఉంటుందని నీకు అనిపిస్తే చేసి తెలుసుకో, నీ ఇష్టం అది. నేను చూసి తెలుసుకున్నా అది మనకొద్దని. కొన్ని వీడియోలలో కూడా ఏం చెప్తున్నా, మీరు పెళ్లి చేసుకొని ఏం చేస్తున్నారు, నేను పెళ్లి చేసుకోకుండా కూడా చేస్తున్నాను. అదే టైం పాస్ చేయడం. అంటే నువ్వు ఏది ఊహించుకుంటావు అది నీ ప్రాబ్లం, అది నీ స్టేట్ ఆఫ్ మైండ్. అదే భార్య భర్త తలపేసుకుని ఏం చేస్తారంటే ఒక మెంటల్ ఇమేజ్ వస్తుంది. ఏమైనా చేయొచ్చు, ఎందుకంటే పొద్దుస్తమన్నా అది ఎవడు చేయడు, అది ఏందో ఎవడు చెప్పడు. అట్లా ఓవరాల్గా 1 లైన్లో డిఫైన్ చేయాలంటే ఓషో గురించి ఏం చెప్తారు? నా ఫిలాసఫీ కాదు, మీ హృదయంలో ఉన్నది. నేను కూడా చెప్తా ఓషో గురించి, నేను రాసిందే చదువుతా కూడా. చదువుతా 1 లైన్లో ఓషో గురించి ఓకే, 2-3 లైన్లు పర్వాలేదు. ఎందుకంటే ట్రెమండస్ గ్రాటిట్యూడ్ నాకు ఉంటుంది ఎప్పటికీ. ఈ ప్రపంచంలో మూర్ఖులు ఉంటారు, వాడు ఏది అన్వేషించకుండా లేబులేసి పక్కకు జరిగే బ్యాచ్ ఉంది. అట్లాంటి వాళ్ళంతా చాలా గ్రేట్. మనం వాళ్ళ గురించి మాట్లాడుకోవద్దు. జెన్యున్గా ఈవెన్ ఒక టమాటా తీసుకున్నా అందులో బొడ్డు తీసి పక్కన పడేస్తాం. సో ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ వెతక్కు, కానీ ఒక మనిషి చెప్తున్న దాంట్లో ప్రాక్టికల్గా తాను అనుభవించి ఆ స్థితిని మానవాళికి ఇచ్చి లిబరేట్ అవ్వండిరా, ఇదంతా అక్కర్లేదురా అని చెప్పేటోడు చాలా తక్కువ. సో అట్లా అది హ్యుమానిటీకి గ్రేట్ సర్వీస్ అది. అంటే లిబరేటింగ్ ఫ్రమ్ యువర్ ఓన్ మైండ్, సఫరింగ్ ఆ చిన్న అవగాహన ఇస్తున్నాడు అనమాట. అంటే అన్నీ బాగున్నాయి, నీ దమ్మకు ఒక్కటి బాగాలేదు. ఆలోచిస్తే ఎవరు నిన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టేది ఎవరు అంటే జీవితం మైండే. మైండ్ అంటే థాట్. ఇంకో విషయం తెలుసా, మీరు ఆశ్చర్యపోతారు, కొంచెం సరిగ్గా చూస్తే వైఫ్, మదరు, డాటర్ కూడా థాట్సే. దే ఆర్ నాట్ హ్యూమన్స్. బేసికల్గా హ్యూమన్స్ని మనం థాట్గా మార్చి థాట్కి ఎక్కువ విలువనిచ్చి అప్పుడు మనం హ్యూమన్తో ఆపరేట్ చేస్తున్నాం. అదర్వైజ్ థాట్ లేకపోతే బీయింగ్స్ ఉంటారు అంతే, రిలేషన్షిప్స్ ఉండవు.
మీరు చెప్పండి, నేను బుక్ తీసుకొస్తా ఒకటి. అది సో వన్ వర్డ్ అంటే అవేర్నెస్. ఆ, వన్ వర్డ్ అంటే ఓషోని Define చేయాలి. డిఫైన్ చేయాలంటే నేను చెప్తాను జస్ట్ అవేర్నెస్. అవేర్నెస్, ఎరుక. నిరంతర ఎరుక. అసలు నిరంతర ఎరుక. ఎన్లైటన్మెంట్ ఒకటే word- అంటే ఒకటే word నిరంతర వర్తమానము, నిరంతర ఎరుక. ఇంక వేరే ఆప్షనే లేదు దాని అంట కదా, దానికి అదర్వైజ్ లేదు. ఇంకా అదర్వైజ్ ఆల్వేస్ యు ఆర్ హియర్. ప్రవహించే ఇంకో విషయం తెలుసా, అంబిషన్ ఉంటే మెడిటేషన్ లేదు, ఎన్లైటన్మెంట్ లేదు, కుదరదు అది. మీరు అన్నారు కదా ఒకసారి టాక్ లో, ప్రవహించే నదిలాగా ఉండు అని, జస్ట్ లైక్ ఫ్లోయింగ్ వాటర్. ఇది నేను రాసిన ఒక బుక్, హ్యాండ్ రిటర్న్. ఇందులో ఓషోకి ఇంకో విషయం తెలుసా, ఇందులో ఒక మ్యాజిక్ ఉంది. మొత్తం ప్రింట్ అయిపోయిన తర్వాత అప్పటికే ఒక 2-3 సార్లు, నేను ఎక్కువ చూడను ప్రూఫ్ రీడింగ్, అట్లా ఏముండదు. మా బ్రదర్ పంపిస్తే ఊరికి లాంఛనంగా బాగానే ఉందిరా నువ్వు చూసుకో అని చెప్తే అయిపోతుంది, వాడు ఏదో చూస్తాడు అయిపోతుంది. సో ఇప్పుడు ఈ పేజెస్లో ఈ గైడ్ లైన్స్ లేవు. నేను రాస్తున్నప్పుడు గైడ్ లైన్ ఉంటుంది, నేను తర్వాత గైడ్ లైన్ తీసేస్తా. అయితే ఓషో మొత్తం ప్రింట్ అయిన తర్వాత ఓషో పేజ్ ఒక్కదానికి గైడ్ లైన్ ఉంది, అంటే ప్రింటెడ్ విత్ లైన్స్. మామూలుగా అయితే ప్రింటింగ్ ప్రకారం చూస్తే దట్స్ ఎ మిస్టేక్. తర్వాత మేము దాన్ని సెకండ్ డ్రా పంపించాం. నేను చెప్పాను పుస్తకంలో ఏది ఉందో అది యథావిధి ఉండదు, ఇంక్లూడింగ్ దట్ లైన్స్. అది బాగాలేదని నాకు అనిపిస్తలేదు. దాంతో కలిపి పుస్తకం చూస్తున్నా బాగానే ఉంది. ఇక ఇది దీని మీద లైన్స్ ఉన్నాయా, మధ్యలో లైన్స్, దానికి ఆ లైన్స్ తీసేసేయాలి ప్రింటింగ్కి వెళ్ళినప్పుడు. ఇప్పుడు దేంట్లో ఆ లైన్స్ ఉండవు. సో ఓషో గురించి నేను రాసింది ఏంటంటే, సో నా జీవితంలో నేను మొదటిసారి శ్రద్ధగా చెవులు అప్పగించి విన్న మొదటి వ్యక్తి. మాటల్లో ఇంత సారం ఉంటుందా అని ఎంతగానో ఆశ్చర్యపోయిన క్షణాలు అవి. సో నా జీవితంలో 2 సంవత్సరాలు విన్నాను, తర్కించకుండా శ్రద్ధగా విన్నాను. ఈ భూమి మీద నడిచిన అత్యంత అరుదైన ప్రాణి అతను నా దృష్టిలో. సో నేనేం నేర్చుకున్నాను ఈ మనిషిని విని? ఏమీ నేర్చుకోలేదు. కొన్ని విషయాలు వినగానే నా హృదయాన్ని టక్కున తగిలి తక్షణంగా ఆచరణాత్మకంగా రూపాంతరం పొందాయి. నేను అనుభూతి చెందాను. కొన్ని విషయాలు చెప్పాలి. ఓషో బాబాయ్ అన్నాడు, నా మాటలు గద్యము కాదు శుద్ధ కవితాత్మక పద్యమని. సో అన్డౌటబుల్లీ హీ వాజ్ ఎ వెరీ పోయిటిక్ పర్సన్. నేను కూడా కవితాత్మకంగా రాస్తున్నాను. అదే నేను ఆయనకి ఇచ్చే చిన్న ఒక గ్రాటిట్యూడ్ లాంటిదని. ఎన్నెన్నో రాత్రులు నిశీధిలో నీడను మంచు పగుళ్ల కాంతిలో నన్ను నేను చూసుకున్నా తెలియక నేనెవరని అజ్ఞానాంధకారంలో మూలిగాను. అంతులేని ప్రశ్నల సుడిగుండాలను మోస్తూ అడుగు వెనక అడుగేస్తూ నిగూఢ నిశ్శబ్దపు లోయల్లో లోతుల్లో ఏకాంతాల్లో చీకటి చెమ్మకు తడిసి ఎటూ పోలేక ఎటూ పోయేదీ లేక ప్రశ్న తప్ప మరేదీ సజీవంగా లేక ఊరికే నిమిత్త మాత్రతలో పడి ఉన్నప్పుడు ఓ గొంతు విని దాని తీవ్రత గని చప్పున లేచి మొదటిసారి మనిషిని కాక జ్ఞానాన్ని వెతికాను. ముఖంపై చిరునవ్వుతో మెరిసే కళ్ళ వెనుక అగాధంలోంచి వాణిగా జీవన సారాన్ని జ్ఞాన గంగా సహజ ప్రవాహంలా పలికిస్తున్న మనిషిలాంటి మనిషి కనిపించాడు. అతను నా తీర్థం అనుకొని అతని మాటల కోనేరులో తనివి తీరా స్నానం చేసి తిరిగి నా జీవన ప్రయాణంలో పడ్డాను. ఓషోకి పాదాభివందనం. సో ఇది జస్ట్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ దట్ ఐ మెట్ ఓషో. జ్ఞానిని నువ్వు వ్యక్తిగతంగా కలుసుకోవాల్సిన అవసరం లేదు. జ్ఞాని అంటే జ్ఞానము మాట మాత్రమే, అది చాలు లిబరేట్ చేయడానికి. పాదాభివందనాలు పూలదండలు అక్కర్లేదు. అది ఆ లిబరేట్ కానప్పుడే ఇవన్నీ చేయాలి. అట్లా చేయాల్సి వస్తుంది, తప్పదు కదా. సో ఐ సా ఓషో అట్లా యాజ్ ఏ అండర్స్టాండింగ్గా ఇట్ ఈస్ ఎవ్రీవేర్. ఇప్పుడు రమణ మహర్షి స్థితి అన్ని చోట్ల ఉందంటే అది పువ్వులోనూ ఉంది. ఒక పడవ రోడ్డు మీద ఒకటి హాయిగా పడుకుంటుంది ఒక జింక. ఎగ్జాక్ట్లీ అది. దెర్ ఈస్ నో డిఫరెన్స్. సింపుల్ రీజన్ ఇది, సో సింపుల్. అట్లా ఇప్పుడు ఓషోని బాడీని చూడడానికి ఓషో కాడికి పోవాలి. ఓషో జ్ఞానం కోసం ఇది అక్కర్లేదు. ఇప్పుడు అందుకే ఇప్పుడు నేను ఇది తెలిసి చెప్తున్నది, అసలు డోంట్ మీట్ మీ. విషయాన్ని అర్థం చేసుకుని ఉన్న చోటే ఉండి లిబరేట్ అవ్వండి. మీ ఇల్లే ఆశ్రమం, మీ ఇల్లే ధ్యాన మందిరం, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మీ దేవుళ్ళు. వాళ్ళతో ఉండండి చాలు. ఎక్కడ పోయినా ఇదే దరిద్ర మనిషి ఉంటాడు, దరిద్ర మైండ్ ఉంటుంది. యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద మైండ్. కుదరదు అది. అట్లా చిన్న వైలిన్ వాయిద్దామా? అది పాట పాడు. అదే శంకర్ల వాడిది నిస్సంగం. అది యోగరతో రికార్డ్ అవుతుంది.
योगरतो वा भोगरतो वा संगरतो वा संगविहीना यस्य ब्रह्मणि रमते चित्तं यस्य ब्रह्मणि रमते चित्तं नन्दति नन्दति नन्दत्रेय सत्संगत्वमे निस्संगत्वं सत्संगत्वमे निस्संगत्वं निस्संगत्वमे निर्मोहत्वं निस्संगत्वमे निर्मोहत्वं निर्मोहत्वमे निश्चलतत्वं निर्मोहत्वमे निश्चलतत्वं पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननं पुनरपि मरणं जठरे जननी इह संसारे बहु दुस्सारे इह संसारे बहु दुस्सारे कृपया पारे पाहि मुरारे कृपया पारे पाहि मुरारे भज गोविन्दं गोविन्दं भजे मूढमते गोविन्दं भजे मूढमते మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ కూడా లేదు సార్. పెట్ల కూస్తుంది అనేది ఎంత ప్రొఫౌండ్గా ఉందంటే అది. నేను ఇంకొక చిన్న మన టాక్ బంద్ చేసే ముందు అంటే మనం కొన్ని విషయాలు సత్యం దాని అందము దాని యొక్క సహజత్వము దాని ఎంత సులభంగా ఉంటుంది అన్నది ఒక కాంటెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఎవరెవరైతే జీవితం ఏందో అర్థం చేసుకోవాలనుకుని ట్రై చేస్తున్న మహానుభావులారా, డోంట్ వేస్ట్ టైం. జస్ట్ ఇప్పుడు నేను చెప్పేది నిజంగా చేసి చూడండి ఇప్పుడే. డోంట్ పోస్ట్ పోన్ ఆల్సో. మీకు ఏం అర్థమైందో చూడండి దాన్ని. ఇది భాషకు అతీతమైంది. ఇప్పుడు ఇది రియల్గా జరుగుతుంది ఎవ్రీడే. ఇందులో ఏ హైపోథిసిస్ లేదు. ఇది ఒక చెట్టు. ఇది నా లైఫ్ అంతా నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఇది ఒకసారి కనిపిస్తుందేమో చూడు. ఓకే, ఇది ఎక్కడుంది? నా ప్లాట్లో ఉంది. ఓకేనా? కనిపిస్తుందా? చాలు, కనిపిస్తే చాలు. ఇది ప్లాట్లో ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఈ చెట్టుకు ఒక కాయ కాసింది. అసలు ఆధ్యాత్మికత సంబంధం లేని విషయం చెప్తున్నా, కానీ ద ఎంటైర్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఒక సీడ్ ఇందులో ఉంది, కోర్ ఇందులో ఉంది. ఇప్పుడు ఒక మనిషి వెళ్ళి ఆ కాయ తెంపుకున్నాడు, తిన్నాడు. ఇది జనరల్గా కొన్ని వేల ఏళ్ళుగా జరుగుతుంది. ఇప్పుడు ఈ మనిషి ఏం చెప్తున్నాడంటే, మా పొలంలో మంచి మామిడి పండు వచ్చింది, తిన్నా అన్నాడు. సో ఇది మనకు అజ్ఞానం అన్నమాట బేసికల్గా. ఇట్లా కాకుండా ఒకసారి ఈ పొలం ఎక్కడుంది అంటే భూమి మీద ఉంది. ఒకసారి అసలు ఆ కాయ ఎక్కడి నుంచి ఉందో చూడు. అట్లా సరిగ్గా చూస్తే ఈ భూమి మీద ఉన్న ఈ చెట్టు, అందులో ప్లాట్ ఉందంతే. చెట్టు ప్లాట్లు లేదు, భూమిలోనే ఉంది. ఒకసారి చూడు, దాన్ని నిజంగా చూడు, ఫిలసాఫికల్గా కాదు. అతను ఈ భూమి అంతా ఎక్కడుంది? ఒక స్పేస్లో ఉంది. ఇదంతా ఒక మనకు అర్థం కాని గ్యాలక్సీస్ ఇట్లాంటి వాటి నుంచి ఈ చెట్టు వచ్చింది. ఇది 100% ట్రుత్. ఇది చెట్టు నీ ప్లాట్లో మొలవలే. భూమి, ఆ భూమి ఎక్కడ ఉంది? స్పేస్లో ఉంది. ఒకసారి నువ్వే చూడు, ఇది నిజంగా సత్యము. ఇప్పుడు ఆ కాయ తెంపితే
ఈ విశ్వమంతా ఆ కాయను బయటకు తీసుకొచ్చింది అనేది నీకు ఒక అవగాహన వస్తుంది. ఇది ఫస్ట్ అండర్స్టాండింగ్. ఇందులో డిస్ప్యూట్ అయితే లేదు నాకైతే. రెండోది, ఇప్పుడు ఆ ఎవడైతే కాయ తింటున్నాడో వాడు ఇదే విశ్వం నుంచి బయటకు వచ్చింది ఇంకో కాయ అన్నట్టు, వంకాయ అది. సో తనను తాను తింటున్నాడు, తనను తానే ముట్టుకుంటున్నాడు అన్నది ఎండ్ ఆఫ్ ద స్టోరీ. అట్లా అద్వైతం అనేది అయిపోయింది. ఇప్పుడు ఇది అర్థం కాలేదనుకో, ఇంకా వాడు ఎవడైనా సరే వాడిని తీసుకురండి, వాడి కాళ్ళు మొక్కి ఎంబడే అసలు పెద్ద సెలబ్రేషన్ చేయాలంతే. రియల్గా మామూలు విషయం కాదు. ఐఎమ్ సర్చింగ్ వద్దు మన ఇంట్లో కదా, బయట వాళ్ళు. ఆయన వస్తున్నాడు అంటే వాడికి విషయం కంటే కూడా నాతో కాళ్ళు మొక్కించుకోవాలి ఉంది అది. అట్లా అంటే జెన్యున్లీ ఎందుకు ఇది అర్థం కాదు ఇప్పుడు అంటే ఇట్లా ఎవరు చెప్పలేదేమో. ఇప్పుడు ఇది ఈజీ టు అండర్స్టాండ్. అంటే ఇప్పుడు నేను ఎవరో తెలుసుకోవాలన్నావు కదా, నువ్వు తెంపుతున్న కాయవే నీవు కాదని చెప్పమను. ఈ కాంటెక్స్ట్లో ఎంతసేపు లిమిటెడ్గా చూస్తున్నాం. నా భూమి నాది, మా పొలంలో పండింది. ఒక్కసారన్నా చెప్పురా ఈ విశ్వం నాకు పండించిందని. అది ఆధ్యాత్మికం అయిపోయాయి. అప్పుడు నువ్వెవరు? విశ్వమానవుణ్ణి. ఇందులో అర్థం చేసుకోవడానికి ఏముంది? ఇందులో ఇంటలెక్చువల్ డిబేట్ ఎందుకు? నేను అసలు ఈ మధ్య చదువు. ఇప్పుడు నీవు తెలుసుకున్న తర్వాత నీకు ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ టైం ఉంది. ఇప్పుడు ఏమన్నా చదువుకోకు, కానీ చదివి తెలుసుకోవడం ఎప్పుడు లేదు. దీనిలో నుంచి చదివితే అసలు ఇది ఒక్కసారి ఇప్పుడు పోయి ఫ్లవర్ని ముట్టుకో. ఇప్పుడే ఒక అమ్మాయి ఫ్లవర్ తెంపి పెట్టుకుంది, ఎవరిని పెట్టుకున్నారు? నా చెయ్యికి షేక్ హ్యాండ్ ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు? అద్వైతం అంటే యు ఆర్ గివింగ్ షేక్ హ్యాండ్ టు యువర్ ఓన్ హ్యాండ్, హెన్స్ నో క్లెయిమింగ్. నేను షేక్ హ్యాండ్ ఇచ్చాను, నాకు చాలా థ్రిల్ అనిపించింది చెప్పండి. ఇదే హ్యాండ్ చిరంజీవిది అయితే ఇట్లా గూస్ రావు. అది కూడా మామూలు. అతను కూడా ఈ విశ్వానికి పూచిన ఒక కాయనే. అట్లా అందరూ మెదడాడిస్తున్న మైండ్ గేమ్. అంటే మనం విభజించి చూడడమే అహంకారము, కలిపి చూస్తే చైతన్యం. ఎండ్ ఆఫ్ ది స్టోరీ. ఇది అర్థం చేసుకోవడానికి కూడా సాధ్యం కాదు, వినగానే అర్థమైపోతుంది ఇది. అంటే ఇంకోటి ఆడేస్తుందంటే విభజించి చూస్తే అహంకారం అన్నాడు కదా. మనసు అంటేనే విభజన అంతే. ఇప్పుడు అంతే కదా, లేకుండా చూడటమే అంతే. అది ఒక్కసారి చూడు, ఒక్కసారి నా ప్లాట్ లో పండిన చెట్టు అని చెప్పకు, అదొక్కటి చెప్పకు. ఇగో ఈ విశ్వం ఒక కాయ, విశ్వానికి ఒక కాయ కాసి ఏమి లేవు. వెరీ సింపుల్, వెరీ సింపుల్. ఇప్పుడు నేను చెప్పిన చిన్న కథ ఉంటుంది కదా, నాకు జీవితం అర్థం చేసుకోవాలని ఉంది అని గురువుగాడికి పోతే నాకు గురుదక్షిణ కావాలన్నాడు. ఒరే నీ అమ్మాయి ఎంతైనా ఇస్తా అంటే, నీ దగ్గర నేను నాకు అడగొద్దు, వేరేది కావాలి. సముద్రం కాడికి పోయి ఒక గవ్వ ఎరకరా, అది నాకు కావాలి. సో ఓకే, సింపుల్. కానీ చిన్న లింక్ ఉంది. నువ్వు సముద్రం దగ్గర పోయి ఒక దగ్గర నిలబడు, నీ కాళ్ళ దగ్గర కొట్టుకొచ్చిన గవ్వనే కావాలి నాకు. ఓకే, పోయాడు. సాయంత్రం వరకు ఒక్క గవ్వ కొట్టుకురాలే. కూర్చొని అక్కడే కాళ్ళ పెట్టి కూర్చున్నాడు. కొన్ని వేల గవ్వలు కొట్టుకొస్తున్నాయి కానీ ఒక్క గవ్వ కూడా కొట్టుకొస్తలేదు. ఇంకా రాదేమో అనుకుంటుండగా ఒక అల వచ్చి అలా వచ్చి చూస్తున్నాడు, ఆ సముద్రాన్ని చూస్తున్నాడు. ఫస్ట్ టైం ఒక గవ్వ వస్తుంది, అట్లా నురుగు వచ్చి ఒక గవ్వ వచ్చి ఇక్కడ వచ్చి కూర్చుకుంది. మొట్టమొదటి తెలిసింది సముద్రం అంతా ఈ గవ్వను నా కాళ్ళ వైపు తోసిందని ఒక అవగాహన వచ్చింది, రియలైజేషన్. ఇప్పుడు ఆత్మకథలన్నీ గవ్వ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పబడ్డవి. అన్ని గవ్వలే. అంటే నేను ఎంత గొప్ప గవ్వనంటే అని ఆ గవ్వ చెప్తుంది కథ. ఎంత పెద్ద సముద్రాన్ని నేను అంత వదిలేసి ఇట్లా బయటకు వచ్చిందా. అదే ఆధ్యాత్మిక గ్రంథం అదంటే గవ్వ అనుకున్నా కానీ నేను గవ్వను కాదురా డాడీ, ఆ సముద్రమే నన్ను ఆడిస్తుంది. ఆ సముద్రం యొక్క మెర్సీ మీద నా యొక్క జీవితం ఆధారపడ్డది. సో ఐఎమ్ పార్ట్ ఆఫ్ దట్ గైజాంటిక్ ఎంటిటీ. చూడ్డానికి నేను ఒక రాలాగా కనిపిస్తున్నా, ఒక ఎంటిటీలాగా కనిపిస్తున్నా. నో, ఇక్కడ ఎవ్వరు లేరు అని చెప్పడంతో ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఇప్పుడు నువ్వు గవ్వవా లేదు సముద్రాన్ని పాయింట్ ఆఫ్ వ్యూలా నువ్వు తెలుసుకో అంతే. ఎవరు నువ్వు గవ్వవా లేకపోతే సముద్రంలో నుంచి బయటకు వచ్చిన గవ్వవా? అది సింపుల్ కదా. ఇవన్నీ నేను రాసిన కథలే 2009లో. చాలా బాగుంది. ఒక 2-3 సార్లు చెప్పిన. అంటే సరదాగా వ్యాఖ్య వినాలి, సీరియస్గా అర్థం చేసుకోవాలి. అందరు సీరియస్గా వ్యాఖ్య విని దీని నుంచి కామెడీ తీసుకుంటున్నారు. రెండు ఇవే అనుకోవడం కాదు,
అనుకోకు, చూడు, మళ్ళీ అనుకోవడం ఏంది? అనుకుంటే మైండ్ వచ్చేసింది కదా. ఇప్పుడు మగవాడిని అని అనుకోవడం ఎందుకు? అయినప్పుడు అదే కానప్పుడు ఇవన్నీ డౌట్లు వచ్చేటి కదా. ఓసో చెప్తారు కదా బ్యూటిఫుల్గా, ఎవ్వడు చెప్పడు రోడ్డు మీదకి వెళ్ళి నేను మగవాడినని, చెప్పగానే డౌట్ వస్తుంది. అందుకని నాకు జ్ఞానం ఉందని కూడా చెప్పకు, చెప్తే డౌట్ వస్తుంది. ఎదుటి వ్యక్తి గుర్తించని, అది వాడికి వదిలేయి ఆప్షన్, అది నీ హెడేక్ కాదు. గుర్తించబడాలనే అది తాపత్రయం గురించి చెప్పట్లే. గుర్తిస్తే గుర్తిస్తారు, లేకపోతే లేదు. ఇప్పుడు గుర్తింపు కోసం నేను పాట పాడినప్పుడు 1,00,000 మంది గుర్తించినా నా ఫోకస్ పాట మీద ఉంటుంది. గుర్తింపు కోసం నేను పాట పాడితే గుర్తించగానే పాట వదిలి గుర్తింపు వైపు వెళ్తుంది నేను. అందుకని క్లియర్ తెలిసిపోతుంది, మనిషి నా అడుగులో తెలిసిపోతుంది. అందుకే ప్రొఫోన్ స్టేట్మెంట్ ఓషో మేక్ చేసింది ఏంటంటే, వన్స్ ఏ పర్సన్ ఫేమస్ ద పర్సన్ విల్ డై. అంటే వన్ సింగర్ విల్ ఫేమస్, ద సింగర్ విల్ డై, బికాస్ ఈజ్ నాట్ సింగింగ్ ఫర్ హిస్ ఓన్ సేక్, ఈజ్ నాట్ సింగింగ్ ఫర్ సింగింగ్ సేక్, ఈజ్ సింగింగ్ ఫర్ ద somebody else. అంతే. Then once that somebody else is recognized, the singer die. మన రమణ మహర్షి దగ్గరికి చాలామంది భక్తులు ఎక్కడి నుంచో ప్రయాణం చేసి పొద్దున్నే బొట్లు గిట్లు పెట్టుకొని కొండెక్కి దర్శనం చేసుకొని వచ్చి కూర్చున్నారు. మా తాత వచ్చి కూర్చున్న తర్వాత అసలు భగవాన్ అడగాలి, కొన్ని ప్రశ్నలు ఉన్నాయి చాలా ఇంపార్టెంట్. అంటే అంత ముఖ్యమైనవేనా, నిజంగా తెలుసుకోకపోతే లైఫ్ లేదా అనుకుంటున్నారంటే, అది తెలుసుకోకపోతే లైఫ్ లేదు కదా భగవాన్, అయితే అడగండి అన్నాడు. అసలు జీవితం అంటే ఏంది చెప్పండి అని అడిగారంట. అప్పుడు భగవాన్ ఏదో జీవితం అంటే ఉన్నది ఉన్నట్టు సుమ్మాయిరు అంటే జరుగుతున్న దాంట్లో వేలు పెట్టకనేది చెప్తుంటే, ఆ రాష్ట్రపతి రాధాకృష్ణను అరుణాచలం వచ్చాడంట. రమణాశ్రమం దగ్గర ఆగితే ఇక్కడున్న బ్యాచ్ అంతా పోయారంట. అటు రియల్గా రాయబడ్డది ఇది. ఆ తర్వాత ఆయన చూశారు, మళ్ళీ వచ్చి చెప్పండి అంటే చెప్పేది ఏమి లేదు. ఇక్కడ ఎవరైతే నిజంగా కావలసిన వాడు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదు. ఇప్పుడు ఉదాహరణకి నాకు నిజంగా ఆకలేంది, సాక్షాత్తు ఏదొచ్చినా నేను అటువైపు పోను. నిజమైన దానికి ప్రత్యామ్నాయం ఉండదు. ఇంకా అంటే అది ఇంటెన్సిటీ అంటే నువ్వు తెచ్చిపెట్టుకున్నది కాదు, అది నీ యొక్క ఎగ్జిస్టెన్స్. అది ఆ ప్రశ్న అప్పుడు అసలు అడుగుకుంటా, చెప్పురా వస్తున్నారా నాయన ఏదో ఒకటి చెప్పు అంటే అప్పుడు రియల్గా జవాబు ఎక్కుతుంది. ఇదంతా ఆప్షనల్ బ్యాచ్. ఎంత మంచి ఇప్పుడు స్పిరిచువాలిటీలో ఉన్నంత టైంపాస్ దేంట్లో లేదు. అందుకే ఓషో అన్నాడు కదా, ఐఎమ్ స్పిరిచువల్ ప్లే బాయ్. yes I am a spiritual ఎంత బ్యూటిఫుల్గా చెప్తాడంటే, అంటే ఎదుటి వ్యక్తిని అట్లా అంటే డిఫెండ్ చేసుకోకుండా వాడి డిఫెన్స్లో పడేస్తాడు. అరే జీనియస్ అబ్బా అది. ప్యూర్ జీనియస్. అండ్ తను నేను కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నాను. అంటే యూఎస్లో ఉన్నప్పుడు ఆయన అటైర్ అని వేసుకున్నప్పుడు, అండ్ వెన్ యూఎస్ పీపుల్ ఎక్కడ డిఫరెంట్ అడుగుతున్నప్పుడు చూపులోనే ఒక తేడా ఉంటుంది. అదే So intense. చెప్తాడు కదా, అంటే అది ఆ మనిషికి ఉన్న స్పష్టత అబ్బా, అంతే. ఇప్పుడు ఒకటి అలానే ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫారెన్ జర్నలిస్ట్ తోటి ఇలా అవుతుంది అన్నట్టు. సో ఆ జర్నలిస్ట్ వచ్చి ఐ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్ అంటాడు, బట్ యూ హ్యావ్ టు సే ఇన్ ఓన్లీ వన్ సెంటెన్స్, వాట్ ఈస్ యువర్ విజన్ ఫర్ లైఫ్ అంటాడు అన్నట్టు. అండ్ షీ వాంట్స్ హర్ టు సే ఓన్లీ ఇన్ వన్ సెంటెన్స్. దెన్ హీ సెడ్, జస్ట్ లుక్ ఇన్ టు మై ఐస్. అంతే, just look into my eyes. Simple. You can't imagine. He didn't say anything. Oh, vision ante he can say even for 24 hours. చాలా స్ట్రేంజెస్ట్ థింగ్స్ చెప్పాడు. అదంతా నిజంగా కరెక్ట్. ఇప్పుడు మనం చెట్టు ఉంది కదా, సో ఐఆమ్ అంటే ఈ భూమి మీద ఉన్న కొన్ని లక్షల కోట్ల జనరేషన్స్ నేను. అది ఎట్లా సరిగ్గా చూస్తే ట్రుత్ అది, అందులో ఏ డిస్ప్యూట్ లేదు. ఏదేమైనా అర్థం చేసుకోవాలనుకుంటే పెద్ద కాంప్లికేట్ లేదబ్బా, కానీ అర్థం చేసుకోవాలి నటించేవాడికి చాలా కావాలి. ఇప్పుడు ఇదే సార్ నా డిస్కషన్ కూడా, అంటే నా ఆలోచన మై లిటిల్ థింకింగ్, ఈ ఆధ్యాత్మికతను ఎట్లా చూడాలరా నాయన కలిపి ఇక్కడి నుంచి మొదలైతే ఇంకా ప్రతిదీ ఇంకా ప్లస్ తప్ప ఇంకా ఏం లేదు. ఇప్పుడు అది తెలిసి ప్రపంచాన్ని ఒక వ్యవహారిక సత్యంగా గుర్తించి, ఇది ఆధార్ కార్డ్ అంటే నువ్వు నేను ఒకటి, అలాంటివి ఏమి లేవని చెప్పకు. అంటే అది స్టూపిడిటీ. అది అంటే ఎక్కడ ఏది కావాలో అది చెప్పు. కథతోటి ముగిద్దాం.
తప్పకుండా. ఇది ఇలానే లాస్ట్ లో ఏమడుగుతారంటే ఎందుకు ఇంత సింపుల్ గా ఉంది జీవితం, అంటే ఇంత బతకడానికి ఇంత ఉంది, దేవుడు అంటే ఇలా ఉంది, ఎందుకు ప్రతి ఒక్కరు ఎవరు రియలైజ్ ఎందుకు కాకపోతురు అని అడుగుతారు అన్నట్టు. బుద్ధుని ఒకళ్ళు అడుగుతారు. ఇప్పుడు బుద్ధుడు అంటాడు, నువ్వు ఈ చిన్న పేపర్ తీసుకో, మీ ఊర్లో ఇంతమంది ఉన్నారు కదా, దీనిలో దేవుడి గురించి ఎవరికి తెలుసుకోవాలని ఉందో వెళ్ళి లిస్ట్ రాసుకురా. నిజంగా ఎవరికి దేవుడు అంటే ఏంటి, నేనంటే ఏంటి, హూ ఆమై, ఇలాంటి క్వశ్చన్లు ఎవరికి తెలుసుకురా, నీకే ఆన్సర్ ఇస్తాడు. వెళ్తే ఫస్ట్ ఎలాగైనా ఒకళ్ళు నీకేమంటే లేదు, మా పిల్లలకి చదువు లేదు, ఓకే ఇది. సో అంటే లిస్ట్ రాసుకుంటూ పోతే గాడ్ అనేవాడు లిస్టులోనే లేడు అసలు. అవును, మనం ఇంత సింపుల్లీ అని అనుకుంటున్నాం అంటే మనకు ముందు ఇది తెలుసుకోవాలని స్కెచ్ బుక్ ఉంటే నీకు సింపుల్ అవసరమే లేదు. ఆ తస్తు లేకుండా మనం మిగతా వాటి మీద అన్నిటి ప్రాపంచిక సుఖాల మీద ఏది నాకు ఇది కావాలి ఇది కావాలి అనేది అన్నిటి మీదకి వెళ్తుంది, కానీ దృష్టి దీని మీదకి రావట్లేదు. ఇప్పుడు దీని మీదకి వస్తుంది చాలా ఈజీ. అంటే దీంట్లో ఒక చిన్న ప్రాక్టికల్ ఫ్యాలసీ కూడా ఉంది. ఇప్పుడు నేను రాసిన పుస్తకంలో ఒక చిన్న పేజ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆనందం ఉన్నా లేకుండా బతుకొచ్చు, కానీ డబ్బు లేకపోతే బతకలేవు. అందుకని దాని మీద మనసు వెళ్తుంది అనమాట. అట్లా కాకుండా ప్రతిరోజు నేను చెప్పేది డబ్బు లేకుండా బతకలేమంటే డబ్బు నీదో వేరే వాళ్ళదో, డబ్బు కావాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు టీ తాగాను, నేను మీకు టీ ఇచ్చాను, మీరు జోబులకి వెళ్ళి తీయలే, కానీ టీకి 4 రూపీస్ ఖర్చు అయింది. అసలు నేను అంటున్నది రికగ్నైజ్. ఇప్పుడు మీరు చెప్పులు వేసుకున్నారు, నేనే ఇప్పించాను చెప్పులు మీకు, కానీ మీరు చెప్పులు వేసుకున్నారు, చెప్పులకి 100 రూపాయలు అయింది. సో డబ్బు నేను సంపాదిస్తే నేను ఖర్చు పెడితేనే డబ్బుతో నాకు సంబంధం ఉన్నట్టు కాదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పుడున్న ప్రజెంట్ బుద్ధుడి టైంలో వేరు, కానీ ఇప్పుడు ఒక ఎండ్లెస్ కనెక్షన్ ఉంది. అయినా ఎందుకు మనీలో తృప్తి లేకపోయినా డబ్బు అవసరంగా కనిపిస్తున్నది. ఆనందం అనేది ఉన్నా లేకపోయినా ఉండొచ్చు, ఎందుకంటే ఆనందంగా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను చచ్చిపోవట్లే, కానీ డబ్బు లేకపోతే నాకు విదిన్ 1 అవర్లో నాకు ప్రాబ్లం వస్తున్నట్టు తెలుస్తుంది. మేబీ ఆ ఇమ్మీడియట్ నీడ్ అన్నది ప్రపంచం వైపు ఎక్కువ లాగుతుందేమో అని ఒక చిన్న అనాలిసిస్ అంతే. అట్లా వెరీ ప్రాక్టికల్. ఇప్పుడు డబ్బు లేకుండా నేను బతుకుతాను నేను చెప్పను. నాకు అవసరమైనంత డబ్బు ఉండాలి, అది తక్కువ సమయంలో ఎలా వస్తుంది, తర్వాత వేరే వాళ్ళని మోసం చేసి అట్లా కాకుండా ఏదైతే ప్రాపంచిక నియమం ఉందో లెట్ us అండర్స్టాండ్ దట్, అంతే. నేను వెరీ సూన్ ఒక బుక్ కూడా రాసిన, రీసానామిక్స్ అని, సామాన్యుడికి డబ్బుకి ఉన్న సంబంధం. దీని మీదనే నాకు అది జస్ట్ ఐ సా ఇట్, అక్కడనే ఐ కాంట్రడిక్టెడ్ మెనీ పాయింట్స్. పర్వాలేదు, కాంట్రడిక్ట్ అంటే ఇట్ ఈస్ కాంట్రడిక్టెడ్ ఇన్ ద సెన్స్ లైక్ ఇట్ ఈస్ ఏ పర్సెప్షన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్. నేను చెప్పేది ఇంతకుముందు మీరు చెప్పారు కదా, వ్యక్తికి ఒక గురువు ఎట్లా అవసరమో డబ్బుకి నాకున్న సంబంధం, అదే నేను అదే రైటింగ్ దట్, అంతే. ఇప్పుడు మనం ఏదంటున్నాము, ముగ్గురు చర్చించుకోవడం వల్ల, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నా దగ్గర 1 రూపాయి నీ దగ్గర రూపాయి, నేను రూపాయి నీకు ఇచ్చాను, నువ్వు నాకు రూపాయి ఇచ్చావు, ఇద్దరు 1 రూపాయి 1 రూపాయి, కానీ మన ముగ్గురు దగ్గర 3 ఆలోచనలు ఉన్నాయి. కానీ ఆలోచన నీకు ఇచ్చాను. ఇంకొక విషయం, ఇదంతా ప్రాపంచిక విషయాలకి వర్తిస్తుంది. ఆధ్యాత్మిక విషయాల్లో అసలు చర్చకు తావుడు లేదు, కోర్లో డిస్కషన్ లేదబ్బా. సూపర్ఫిషియల్ థింగ్స్ డిస్కస్ చేయవలసిందే, ఎందుకంటే ఎవరి నీడ్స్ వాళ్ళకు ఉన్నాయి, ట్రుత్ నీడ్ కాదు. అందుకని దాని మీద అంత సీరియస్నెస్ ఉంది. అట్లా నీడ్ అనేది సో మెనీ పీపుల్ సే రీసా దట్ ఐ బిలీవ్ దట్ అంటే మస్తిష్కంలో నుంచి వాడు పోగు చేసుకున్న థాట్స్ నుంచే మాట్లాడుతున్నాడా? బిలీఫ్ వేరు. బిలీఫ్ అంటే అది ఉందో లేదో కానీ ఉందని అనిపిస్తున్నది ఏదైనా. వాడు పోగు చేసుకున్న థాట్స్ నుంచి మాట్లాడుతున్నాడు అంటే బిలీఫ్ రావడానికి కారణం ఒకటి లెగసీ, అంటే ఒక వ్యక్తి ద్వారా పరంపరగా వచ్చింది, మనకు నమ్మబుద్ధి అవుతుంది. రెండోది టైంలో ఫిక్స్ అయింది, అంటే ఒక 1000 ఏళ్ళుగా ఇది ఉంది అంటే నమ్మబుద్ధి అవుతుంది. లేకపోతే ఈ ప్రపంచంలో నువ్వు అడ్మైర్ చేసి ఎవడన్నా ఒక వ్యక్తి చెప్తే నమ్మబుద్ధి అవుతుంది. అంటే ఉత్తగానే నమ్మకం వస్తలేదు. ఇప్పుడు ఫైనాన్స్లో కట్టు అని మీ ఇంటి వాచ్మెన్ చెప్తే నమ్మదు, కానీ మీ ఇంట్లో బాగా డబ్బు సంపాదించిన ఒక వ్యక్తి అది మంచిదే బాబు నేను చూశానంటే నమ్ముతుంది. ఇద్దరు సేమ్ చెప్పినా. సింపుల్గా చెప్పాలంటే, విల్ యూ బిలీవ్ దట్ యు ఆర్ ఎ మెన్? నాట్ నెసెసరీ. ఐ డోంట్. ఎందుకు నీకు నువ్వు ఏదైతే తెలిసిందామన్నప్పుడు యు నో దట్ యు ఆర్ ఎ మెన్ అన్నప్పుడు బిలీఫ్ లేదు. నాకు ఎప్పుడైతే తెలియదో అప్పుడు బిలీవ్ వస్తుంది. బిలీఫ్ అంటే తెలియదనే. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, యు ఆర్ నాట్ రియలైజ్ ఇట్, స్టిల్ యు సే ఐ బిలీవ్, బట్ యు కాంట్ బిలీవ్ దట్ ఐ యామ్ ఎ మ్యాన్ బికాజ్ యు నో యు ఆర్ ఎ మ్యాన్, బట్ యు డోంట్ రియలైజ్ ఇట్. సో ఇప్పుడు భగవతత్వానికి ఆపాదించుకోవాలంటే బిలీఫ్ ని, అది బిలీఫ్ కాదు, అది బిలీవ్
నీకు ఆ అనుభవం వచ్చినప్పుడు బిలీఫ్ బిలీఫ్ రియాలిటీ. నేను ఒక చిన్న సరదా ప్రశ్న అడుగుతా, దానికి ఆన్సర్ నువ్వేమిస్తావు చూద్దాం. గాలి వయసు ఎంత? గాలి వయసు ఎంత? ఎప్పటి నుంచి ఉందిగా, వయసు ఎంత? అట్లా కాదు, వయసు లేదు దానికి, వయసు లేదు. అట్లా గాడ్ అంటే గాలిలాగా, అది ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ అది ఎప్పుడు వర్తమానంలో ఉంటుంది, రిలవెంట్ మనకు. వర్తమానంలో ఉంటుంది. మనం ఒక పాయింట్ దగ్గర పెట్టి చుక్క పెట్టి అక్కడి నుంచి ఈ పాయింట్కి లింక్ చేసేదంతా కూడా మెమరీనే. ఇది 11 ఏళ్ళు అయింది అంటే 11 ఏళ్ళ క్రితం చుక్క పెట్టా నేను, 11 ఏళ్ళుగా రాస్తున్నాను. తప్పిది ఇదంతా నువ్వు మళ్ళీ ప్రపంచం గొడవలో వచ్చేసింది. అది లేకుండా నేను రాస్తా అంతే. ఇంకా ఏంటంటే అయిపోయింది, కథం పడిపోయా, మొత్తం పడిపోయి. ఇప్పుడు నేను రాస్తున్న స్టీరింగ్ అనే బుక్ ఇది, అంటే రౌండ్ తిప్పుకుంటూ చదవాలి, అంటే ఒక దిక్కు దివాణం ఉండదు దానికి. ఇది అట్లుండదు, అది కూడా పెట్టొచ్చు. కానీ తర్వాత తెలిసింది పాసిబుల్ కాదు ప్రింటింగ్లో, దానికోసం సపరేట్ శాంచ తయారు చేయించాలంట. తర్వాత తెలిసింది మనం ఒక కొత్త ఐడియా అంటే దాన్ని ప్రపంచం యాక్సెప్ట్ చేస్తలేదు అస్సలు. ఇప్పుడు నేను జస్ట్ బాక్స్ టైప్ చేద్దామంటే నాకు వారం పట్టింది టు ఫైండ్ అవుట్ ద ప్రింటర్. అందరు అంటారు మాకు ఇట్లా వచ్చు, అట్లా చేయించుకుంటే ఎంబడి చేసిస్తాం, లేకపోతే మా వల్ల కాదు. ఇది ఒక పేజ్. సో మన జీవితాన్ని ప్రభావితం చేస్తున్న 3 పదాలు, అవన్నీ ఆ అనే అక్షరంతోనే మొదలవుతాయి. ఆవశ్యకము, అవసరము, ఆభరణం అని. ఈ 3 ఆవశ్యకము, అవసరం, ఆభరణం, ఈ 3 పదాలకు నీకున్న సంబంధాన్ని సూక్ష్మంగా విచారిస్తే మనసులో స్పష్టత వచ్చి స్థితప్రజ్ఞత వచ్చేస్తుంది. ఆవశ్యకం అంటే ఏది లేకపోతే నీవే ఉండవో అది, అంటే గాలి, నీరు, భోజనం, ప్రశాంతత, హాయి, సహజ సుఖం, స్థితప్రజ్ఞత, ఇవన్నీ ఆవశ్యకాలు. ఇవి సమస్త మానవ జాతికే కాదు, అనంత ప్రాణకోటికి ఆవశ్యకమే. అది రియల్ స్పిరిచువల్ సంపదలు. సో ఆధ్యాత్మిక అవగాహన వల్ల గుర్తించే మూలతత్వాలు. మరి అవసరం అంటే ఏ ఉండటం వల్ల జీవనం ప్రాపంచికంగా సులభతరం అవుతుందో అవన్నీను. ఇది వ్యక్తి వ్యక్తికి వేరు, డబ్బు విషయంలాగా. ఇది పూర్తిగా మనుషులకు సంబంధించిన విషయమే. ఇది జంతువులకు అవసరం అహంకార వస్తువుగా మారకుండా చూసుకోచాలు, అంటే కారు, ఇల్లు, ఫోను, రోడ్డు, ఇట్లాంటివన్నీ. ఇక ఆభరణం అంటే అవసరాలు తీరాక ప్రదర్శన కోసం పోగు చేసుకున్నవన్నీ కూడా. ఇదంతా పై అందం కోసమే, లేకపోయినా ఏమీ కాదు, గమనించుకో. ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఇప్పుడు నాకు ఆభరణాలు లేవు, ఎందుకంటే అవి లేకపోయినా ఏమి కాదని తెలుసుకున్న. అవసరాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, వాటి వల్ల అహంకారం. కారు కావాలి, కారు అహంకారం ఏంటి కాదు. ఆవశ్యకము, నాకు ప్రశాంతత కావాలి, ప్రశాంతత తాకట్టు పెట్టి డబ్బు కోసం ప్రయత్నం చేసే సమస్య లేదు. సో మెయిన్ ఆవశ్యకమైంది ఉండాల్సిందే. ఇవి మిస్ చేసుకోకుండా చూసుకుంటే అతన్నే మన రమణ మహర్షి అంటున్నాం. ఎప్పుడు ప్లెజెంట్గా, హాయిగా. నేను చాలామందిని అడుగుతా, ఒక్కసారన్నా రమణ మహర్షి వేరే వాళ్ళ గురించి చెప్పుకొని బాధపడ్డ సందర్భాలు ఎక్కడన్నా రాసి ఉండాలి. ఏముండదు అసలు. కానీ కొన్ని సందర్భాల్లో ఈ ఆస్క్ ఫర్ కాఫీ, ఇట్లా కాఫీ అడగగానే ఈ మనుషులు చెడగొడతారబ్బా, దొంగనా కొడుకు ఈ మనిషి. ఆయన పాపం లేక లేక కాఫీ అడిగితే 7-8 మంది పోయారంట. పోయి నేను ఇస్తాను గొడవ పడ్డారంట. అదంతా కాఫీ అక్కడ పెడితే అన్ని గ్లాసులు పోసి మొత్తం తాగినంట. తర్వాత నెక్స్ట్ డే ఇట్లా అనేసరికి కాఫీ తీసుకొచ్చి పెట్టుకున్నారు ఆల్రెడీ వాళ్ళు. ఇది 2వ రోజు. 3వ రోజు ఇట్లా అనగానే కాఫీ పోసిర్రు, తాగలేదు. అందరికి విచారం పట్టుకుంది. కాఫీ చూడు, కాఫీ ఎంత ఆడాడుతుంది ఇక్కడ. భగవాన్ ఎందుకు కాఫీ తాగలేదు ఈరోజు, మేమన్నా తప్పు చేసామా భగవాన్ ఉంటుంది కదా. నాకు కాఫీ తాగలేదని చెప్పాడు. అంటే మంచిగా ఆరోగ్యకరంగా ఉన్నది చెడగొట్టిండు అంతే. కాఫీ తాగలే, ఎందుకంటే ఈ డ్రామా వద్దు నాకు. అట్లా ఒక రకంగా ఇట్లా తీసి ఇట్లా పెన్ను ఏమంటే ఇస్తారు, ఇట్లా పై వల్ల కొట్టాలి అసలు. అదే కదా గురువు పట్ల జ్ఞానంగా గౌరవంగా ఉండాలి. నేర్పియలే, నచ్చింది నేర్చుకుంటున్నాడు, అన్నీ నేర్పిస్తున్నాడు. మర్యాద అంటే నీతో సమానంగా చూడడం ఒక వ్యక్తిని, రియల్గా. నువ్వు అన్నది ఆరాధన. మర్యాద బేసికల్గా, మర్యాద అంటే రెస్పెక్టే కదా, గౌరవం, మర్యాద. అంటే నేను ఏం తింటున్నానో అది అన్బయాస్కి నాకు ఇస్తున్నాను. దట్స్ హౌ ఐ రెస్పెక్ట్ అదర్ హ్యూమన్ బీయింగ్. మర్యాద అంటే దండ కాదు. ఇప్పుడు మర్యాద ప్రదర్శన అయిన తర్వాత నీ పంచాయతీ నుంచి వచ్చింది, మర్యాద ప్రదర్శన కాదు.
నీతో ఉంటే అతనికి అసలు అతను వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు కాకుండా వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే అనిపించాలి. మంచిగా మర్యాద చేసి అంటే నేను తిండికి ఆలోచించలేదు, కాఫీకి ఆలోచించలేదు, మా ఇంటి ఎట్లుందో అట్లా, మా ఆవిడ తప్ప అట్లా. సరే మరి టాటా బాయ్ బాయ్. అది సో ఉంది. రాను రాను ఇనిషియల్గా అట్లా నువ్వు సరిగ్గా విచారణ చేయకపోతే అది ఎప్పటికీ అట్లే ఉంటుంది. రియల్గా ఎట్లుంది తెలుసా, అసలు ప్రకృతి ప్రపంచాన్ని నీ మైండ్ ట్రాన్సెండ్ చేస్తుంది. యు ఆర్ ఆల్వేస్ అవేర్ ఆఫ్. అంటే నువ్వు ఎట్లయితే ఇప్పుడు నేను బయట ఉందనా లోపల ఉందనా, ఇప్పుడు అంతవరకే చెప్పిన అనుకో. అట్లా కాకు, నువ్వు సరిగ్గా వస్తే బయట లేవు లోపల లేవు అని తెలుసుకో అంతే. ఇనిషియల్గా అవసరం మనకు. ఇప్పుడు సైకిల్ తొక్కేవాడు రాయికి పట్టుకో, రాయికి తొక్కు, అట్లా ఒక కాన్సెప్ట్ అది. ప్రపంచం అంటే ప్రపంచం అని కాదు, నీకు ఒక అన్నెసెసరీ అటాచ్మెంట్ ఎస్టాబ్లిష్ అయితే నీకు ప్రపంచం ఎస్టాబ్లిష్ అవుతుంది అంతే. ఉదాహరణకి పెన్ను ప్రపంచానిది, చెట్టు కాదుగా, ప్రకృతిది అనుకున్న కాన్సెప్ట్ ప్రకారం. కానీ నాకు పెన్నుతో అటాచ్మెంట్ లేదు, చెట్టుతో అటాచ్మెంట్ వచ్చింది, అది నీ ప్రపంచంగా మార్చుకున్నావు ఇప్పుడు అని అర్థం. సో అటాచ్మెంట్ అక్కర్లేదు. ఒక వస్తువునితో రాయడానికి దీంతో అటాచ్మెంట్ అక్కర్లేదు, దీని పట్ల ఎమోషన్ అక్కర్లేదు, ఇది నాదని అవసరం లేదు. నువ్వు మంచిగా రాయడానికి పెన్ను చాలు హాయిగా. సో నీదైనా ఎవరి పెన్ను అయినా గౌరవంగా వాడిన వాడికి తన పెన్ను అక్కర్లేదు. కానీ డబ్బు అనే దాని వెనక ఉండే అండర్లైన్ డెరివేటివ్ వల్ల ఈ అటాచ్మెంట్ వస్తుందేమో సార్. ఇప్పుడు డబ్బు అంటే నాకు పవన్